గురువులు. శంకరగౌడ్ సార్ ఇక్కడే ఉండి. అయితే సుసారి చిన్నారెడ్డి గారు మా అటువంటి వారి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారి అమ్మాయి, మా అక్క, వారి కూతుళ్ళు కూడా ఆ దేవుని చేస్తున్నారు సార్. ఇదే ప్రసన్న ఆ రామాలయంలో మళ్ళీ ఇంకొక అమ్మాయి శాంతి, ప్రశాంతి, ఆ అమ్మాయికి ఆ మెరుగులు పెట్టి టైల్స్తో అతికించి రామాలయానికి సమర్పించారు. వారు ఏంటంటే అక్కడ రామాలయమైన విద్యార్థుల తరఫున చెప్పగానే మీరు ఎంత వేసుకుంటారో నాకు సంబంధం లేదు, కానీ నేను ఒక 10,000 ఇస్తానని చెప్పిన వాళ్ళు అందరి కంట్రిబ్యూషన్ ఉండాలనే ఉద్దేశంతో మరి మీ అందరితో ధన్యవాదాలు చేస్తాం. ఎందుకంటే మార్గదర్శి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. అమ్మ నాన్న నేర్పినటువంటి విద్యలు ఇంట్లో నేర్చుకుంటూ అభ్యసించినటువంటి మీ తోటి విద్యార్థిని సార్ ప్రసన్న యుఎస్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించి, కాబట్టి అలాంటి వంశంలో పుట్టడం కాదు, ఆ వంశం యొక్క పేరు నిలబడం అనేది చాలా గొప్ప. భోజగౌడ్ సార్, నర్సయ్య సార్, రామదాస్ సార్, హెడ్ మాస్టర్ ఇప్పుడు ప్రజెంట్ సార్. సార్ మా గ్రామంలో విద్యాలయాలు దేవాలయాలకు ముందుండేటువంటి మా అక్క, విద్యాలయం అన్నా దేవాలయం అన్నా తనకు చాలా చాలా ఉండే. అలా నెక్స్ట్ మీరే రండి. ఉపాధ్యాయులందరికీ పాదాభివందనాలు. అలాగే మా తోటి ఫ్రెండ్ అయినా మా అమ్మ నాన్నైనంటే ఈ అమ్మాయినంటే వాళ్ళకు కూడా పాదాభివందనాలు. నా తోటి స్నేహితులందరికీ వందనాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇంటి ధ్యాస వచ్చిన అమ్మ వాళ్ళది ఇక్కడే, గుండారంలోనే పుట్టిన, గుండారంలోనే చదివిన. మా గురువులు చెప్పిన విద్యకు నేను చాలా ఆనందం పడుతున్నాను. అదేవిధంగా నా కోరిక కూడా టీచర్ కావాలి. చిన్ననాటి కోరిక కూడా చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నేను అంగన్వాడీ టీచర్. 1999లో నేను విద్యావాణిలో జాయిన్ అయినా. 2002లో అంగన్వాడీ టీచర్గా పోస్ట్ తీసుకున్నాను, అక్కడే విలేజ్లో కాబట్టి. అలాగే నా పేరు విజయ్ సార్, మా భర్త పేరు రాములు, నాకు 3 పిల్లలు. మా పెద్ద అబ్బాయి నా కోరిక, నా 3 పిల్లలలో ఒకళ్ళు టీచర్ కావాలని, కానీ గవర్నమెంట్ టీచర్ కాలేకపోయాడు. ప్రైవేట్ టీచర్ లెక్చరర్ చేస్తాడు మా పెద్ద బాబు. అతనికి మ్యారేజ్ అయింది, ఒక బాబు. చిన్న సాఫ్ట్వేర్ హైదరాబాద్లో, బేబీ కూడా సాఫ్ట్వేర్. అలాగే నా గురువులు చూపించిన దారిలో నేను మంచి పేరు సంపాదించుకుంటున్నా సార్. ఇప్పటి వరకు అయితే నాకు చాలా నేను చేసే ప్లేస్లో మన గురువు గారు భోజగౌడ్ సార్ కూడా అక్కడికి లెక్చర్ తెలుసా ఎవరు అంటే మా గురువు వచ్చిండు ఇక్కడికి. నేను అక్కడే వాళ్ళ శిష్యురాల్ని. ఒకప్పుడు నేను వాళ్ళ చాలా ఆనందం ఉంది నాకు, అసలు మాటల్లో చెప్పలేను. రోజులైతే ఈ రోజుని మరవలేము, అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. లక్ష్మాపూర్ స్నేహితులందరూ హృదయపూర్వక వందనాలు. మాది అత్తగారు రేంజర్. మా సారు ఎక్కడెళ్ళిందో తెలియదు. నేను అమ్మవారి దగ్గర 25 సంవత్సరాలు అయితే మా బాబుని కూడా అమ్మవారి చదివించిన జాబ్ వచ్చేసి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ చేస్తున్నాడు. మేము ఇప్పుడు సిద్దిపేటలో ఉంటున్నాము. మా అత్తగారు రేంజర్. పెద్ద అమ్మాయి హౌస్ వైఫ్, టైలరింగ్ చేస్తుంది. చిన్న మీ అందరినీ చూస్తున్నారంటే మీ అందరికీ కృతజ్ఞతలు. ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. చాలా చాలా ఆనందంగా ఉంది. మర్చిపోలేని రోజు. ఇంతమంది స్టూడెంట్స్ని కలిసినామంటే నాకు ఇంత ఉత్సాహం ఉందో కదా. ఎన్ని రోజుల నుండి తప్పిస్తున్నాము. ఫ్రెండ్స్ అందరినీ కలవాలి. నా విద్యార్థుల్ని కలుస్తున్నామంటే మా ఆనందం చెప్పలేదంత నా కోరిక ఉంది. ఎంత ప్రేమ అనిపిస్తుంది అంటే నా కుటుంబాన్ని మిస్ అయిపోయినా, నా తల్లిదండ్రులను మిస్ అయిపోయినందుకు, నా ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు. నాకు తోడబుట్టిన వాళ్ళు లేరు కాబట్టి ఉన్నాడు ఒక అన్నయ్య.
వీక్ అయిపోతుంది పాపం. సార్లందరికీ కృతజ్ఞతలు సార్. హ్యాపీగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదాలు. నా జీవితానికి నేనేం కోల్పోయానో దేవుడికి గుర్తు చెప్పండి. అంత శేఖర్ వాళ్ళ ఫాదర్ గుర్తున్నాడా? సంతోషం తప్ప నాకు ఇంకెళ్ళి పెళ్ళైపోయింది. కొన్ని వాటర్ తెచ్చిరా అందరికి. నేను ప్రస్తుతానికి హైదరాబాద్ ఉంటున్నా. నాకు ఒక కూతురు కొడుకు. కూతురు పెళ్ళి అయిపోయింది, మన్మడు 3 years, కొడుకు జాబ్ చేస్తున్నాడు, ప్రైవేట్ జాబ్. మేము ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయినాము, అక్కడ ఉంటున్నాము. అందరు దేవుడి దయ వల్ల అందరూ బాగా సార్ దయ వల్ల వాళ్ళు చెప్పిన విద్య వల్ల కొన్ని దారు తప్పు తొక్కినాము, అయినా దారికి వచ్చినాము. మా పిల్లలు అలా కాకుండా కొద్ది మంచి స్థానంలో ఉండాలని మేము కోషిష్ చేస్తున్నాము. ఇప్పటికైతే డిగ్రీ అయిపోయింది, ఆమె కూడా జాబ్ కోసం ట్రై చేస్తున్నది. మా అల్లుడు కార్ షోరూంలో సెల్స్ మ్యాన్ గా చేస్తాడు. నా కొడుకు కూడా కార్ షోరూంలో సెల్స్ మ్యాన్ గా చేస్తాడు. అందరికీ నమస్కారం. నా పేరు పేర్లోనే పెద్ద పుల్లింది. వాయిస్ ఎవరైనా తాగుతారా? నాకు 2 అమ్మాయిలు. ఏమైంది కాలే కొంచెం బిమ్మచ్చి పంపించే అప్పుడే నీకు పంపిస్తా చూడు. అంతేనా? పంపిస్తాయి అట్లా ఫాస్ట్గా వెళ్ళండి. మా గురువులకు మొదటగా పాదాభివందనం. అలాగే మా విద్యార్థులందరికీ నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు బాబు, మరి కానాపు సార్. ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ జాబ్లో మేనేజ్మెంట్గా చేస్తున్నాను. మాకు 3 కూతుళ్ళు. 3 కూతుళ్ళకి కూడా పెళ్లి చేసేసిన. వాళ్ళు కూడా 2 పిల్లలతో కూడా సెట్ అయ్యారు. ప్రస్తుతానికి నాన్నతోటి అలాగే అప్పుడు మా గురువులు మాకు బెత్తంతో కొట్టిన దెబ్బలు కానీ ఆ దెబ్బలకు భయపడి క్లాసులు ఎక్కొట్టిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి తప్పి కూడా ఇప్పుడు ఏదో గురువుల మా చెప్పిన బాధ్యత వల్ల ఇప్పుడు మనం ఈ విధంగా ఉన్నామంటే మనకు గురువుల ఆశీర్వాదం ఉన్నది ఇప్పటికీ. అలాగే అప్పుడు మనం చేసిన చిలుపు చేష్టలు అన్నీ ఇప్పుడు మన మదిలో తిరుగుతుంటే ఆ లైఫ్ ఇంకా మళ్ళీ వస్తే బాగుండేమో అనిపిస్తుంది. అప్పుడు చెప్పుకునేవారు మా సార్, సెకండ్ సార్, హెడ్ మాస్టర్ వారు, అరే ఇట్లాంటి సందర్భం రాదు, ఒకవేళ వచ్చినా మిమ్మల్ని గేట్ నుంచి లోనికి రానివారు కానీ ఇప్పటికి కూడా మన మైండ్లో పెరుగుతూ ఉంది. అలాగే మనం అందరం ఇలా కలిసి అలాగే మళ్ళీ మనకు ఇంకో టైం వస్తే బాగుండు అన్న ఆలోచనలో కూడా అనిపిస్తుంది. మళ్ళీ ఈ రకంగా మళ్ళా వస్తే మళ్ళీ కలుసుకోవాలన్న ఆలోచన. థ్యాంక్ యూ. సుదర్శన్, కోర్వా సుదర్శన్.
నుంచి చాలా ఇంత పుష్టి వాళ్ళు మాకు నేర్పారు. రాజగౌడ్ సార్ గారు, వినయ్ సార్ అప్పుడు 2 పీరియడ్ 3 పీరియడ్ కూడా అవి జరగకుండా కానీ హాలిడేస్ వచ్చి సంక్రాంతి హాలిడేస్ అవి హాలిడేస్ కూడా కవర్ చేసి ఎంతో మనకు చేశాడు. దానికి మనము కష్టపడి ఈరోజు కిస్మత్ ఉన్న జాబులు అందరికీ వచ్చినాయి, కొందరికి రాలేదు కిస్మత్, కానీ చాలా సార్లు నా గురించి ఎంత కృషి చేశారు. వాళ్ళు చాలా చాలా ధన్యవాదాలు. దానికి పాదాభివందనం. 88 వెరీ గుడ్ స్టూడెంట్ నువ్వు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి నా తోటి స్నేహితులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా మనకు ఈ 34 ఇయర్స్కి మనం కష్టం కలవేదో అన్నీ అందరం అనుకున్నాం మనం, కానీ భగవంతుడి దయ వలన మనం ఇక్కడ రావడానికి చాలా అదృష్టంగా భావించవచ్చు. ఇతరులు ఇక గెట్టుకేదలు పార్టీ చేసినప్పుడు అంటూరే మేము చేసుకున్నామని వాళ్ళు చెప్తున్నారు మనం ముంగట వచ్చి. అప్పుడు మనము మనం బాధపడే వాళ్ళం, మాది ఎప్పుడు చేసుకుంటామో, ఎప్పుడు కలుస్తామో కలవాలేమో అనే విధంగా మనము అనుకునేవాళ్ళం. అయితే కొందరు హేళన కూడా చేసేవారు, మీరు ఎలా వస్తారా, మీరు అక్కడ ఒక్కరు ఇక్కడ ఒక్కరు హేళన చేసేది, కానీ వాళ్ళకి ఇలా పుట్టినట్లే అయిపోయింది. మనం పెట్టింది కూడా చాలా మంచిగా అయిపోయింది. అయితే అందరూ సంతోషం. చాలా అందరికీ ఈరోజు చాలా శుభదినంగా భావించవచ్చు. అయితే నా పేరు ఏ సుదర్శన్, ఖానాపూర్. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక బాబు. పాప BSc అగ్రికల్చర్ చేస్తుంది నా వనపర్తి డిస్టిక్లో. కొడుకు ఇక్కడ నిజాంలో డిగ్రీ చేస్తున్నాడు. మా వైఫ్ హౌస్ వైఫ్. ప్రస్తుతం నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ చదువుకున్నాను, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. అందరికీ గవర్నమెంట్ జాబ్ వస్తున్నారు. ఎడ్యుకేషన్ వరకు చదువుకున్నాను సార్. అయితే నాకు ఒక కూతురు, ఆమె ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ డేటా సైన్స్ చేస్తున్నారు సార్. నా భార్య హౌస్ వైఫ్ సార్. నేను వెటర్నరీ అండ్ ఎన్ఎల్ఎస్బి ఆఫీస్లో డాటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను సార్. గుడ్. ఏంటంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు మొదటిగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ఓ సుదర్శన్, అందరూ గుర్తుపట్టి ఉంటారనుకుంటున్నాను. మాది శాస్త్రీనగర్ విలేజ్. మా దగ్గర నుంచి ముగ్గురు శివకుమార్, బాలనరసయ్య అనే 2 చనిపోయి ఉంటున్నారు. ప్రస్తుతం నేను ఉంటున్నాను అక్కడ. నా వ్యక్తిగత పరిచయం ఏంటంటే, నేను 10th తర్వాత ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. తర్వాత గ్రాడ్యుయేషన్ BAలో ఇంటర్మీడియట్ కావడం జరుగుతుంది. తర్వాత మరియు ఐటీఐలో ఎలక్ట్రీషియన్గా నేను చేసి ఉంటున్నాను. తర్వాత నేను సీనియర్ అసిస్టెంట్గా ఇప్పుడు TS NPTCL AP ట్రాన్స్కోలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. నాకు 2 బాబులు. మీరందరూ ఆప్యాయంగా JDPHS గుండారం పూర్వవిద్య సమ్మేళనంలో మేమందరూ చూడాలని 34 సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి ఈ అనుభవం ఎంతో మధురమైనది. ముఖ్యంగా అధ్యాపకులకు నా శిరస్సు వచ్చి వారికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వీరందరితో మాకు చాలా పరిచయం, వ్యక్తిగతం చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే 1984-85లో మేము ఇక్కడికి 5th క్లాస్కే రావడం జరిగిపోయింది. అక్కడ ఓల్డ్ స్కూల్ ఉండే, ఇక్కడ కట్టెలతో నిర్మించే రేకుల షెడ్డు. ఆ స్కూల్లో మా తరగతి ప్రారంభమైనది. ఆ తర్వాత ఇవి నిర్మాణంలో ఉంటున్నాయి. తర్వాత ఇదంతా వెనక గ్రౌండ్ ఇదంతా ఇప్పుడంతా చేంజెస్ అవ్వ జరిగింది కనుక మరి ఉపాధ్యాయులు ముఖ్యంగా నరసయ్య సారు, లెక్కల మాస్టర్ గారు, మరియు రాజగౌడ్ సారు, భోజగౌడ్, శంకర్ గౌడ్ సారు, వీళ్ళందరూ చెప్పిన ఆ పాటలన్నీ మాకు ఇప్పటికీ గుర్తున్నాయి. లైట్లీ వి బియర్ ఆర్ హెలాంగ్ అనే పాఠం ఇప్పటికి కూడా మాకు హనుమంతరావు సార్ ఇంగ్లీష్లో పాఠం చెప్తా ఉంటే ఆ పాఠం ఇప్పటికీ మా చెవులలో ఉన్నది. మాకు 50 సంవత్సరాల పైన అయినా కూడా మీ పాఠం యాद ఉంది సార్. నేను SSCలో నాకు 495 మార్క్స్ రావడం అనేది ఇప్పటికి నా హాల్ టికెట్ నెంబర్ నోటెడ్ ఉన్నది 516641. కనుక ఎందుకంటే అధ్యాపకులను గురువులను గౌరవించుట మన విధి. అయితే నేను అనేది ఏంటంటే ప్రపంచాన్ని నలుమూల మార్చగలన శక్తి విద్యకున్నది. అందుకనే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని అంబేద్కర్ అన్నారు. చదువు మనకు నీడ లాంటిదైతే ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే ఆ ఆధారమైన దారం మన గురువులు. ఆ దారమే లేకుంటే మనం ఈరోజు ఏ విధంగా ఉంటున్నామో మనకు తెలియదు. మనం ఎంత చదివన్నది కాదు, కానీ ఆ చదువు మనకు ఎంత సంస్కారము నేర్పడం అన్నది ముఖ్యం. మనం విధి నిర్వహణలో మన ఆర్థిక పరిస్థితుల గుండా మనం వెళ్ళవచ్చు. కొందరికి
ప్రైవేట్ జాబ్ అవచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనప్పుడు కూడా మనం నైతిక విలువలతో సమాజానికి, సొసైటీకి, మన ఫ్రెండ్స్కి ఏ విధంగా మనం ఉపయోగపడుతున్నామనేది చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నా హృదయంలో ఎప్పుడు ఉండేది ఏంటంటే, పుత్రుడు సుమతి పథకం మనకు గుర్తు ఉంటుంది. మన వరదాచార్య సారు నేర్పి ఉంటున్నాడు, తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులారా, పుత్రుని కనుగొని పొగడరా, ఆ పుత్రోపచారాన్ని పొందరా సుమతి. అంటే మన తల్లిదండ్రులు మనల్ని కన్న తర్వాత, గురువులు మనకు విద్యాబోధి, మనం ప్రయోజకులైనప్పుడు వారి కళ్ళలో ఆనందం మనం చూస్తుంటున్నాం. కనుక మనం ఒక స్థితిలో ఎదిగినప్పుడు మన తల్లిదండ్రులు కానీ, మన అధ్యాపకులు కానీ మనల్ని పట్ల వాళ్ళు గౌరవంగా మనల్ని చూస్తారు, వాళ్ళకు కూడా మంచి పేరు రావస్తుంది. కావునగా ఇప్పుడు నాతో కూడి ఉన్నాం మరి చాలామంది లేడీస్, జెంట్స్ అందరూ నోటెడ్ ఉన్నారు పేర్లు. అందరికి ఇప్పుడు కూడా ఎవరి పేరు మర్చిపోరు. సంధ్య గారు, చంద్రరాణి గారు, గీత గారు, చంద్ర గారు, వీరందరూ క్లాసులో ఫస్ట్ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ వీళ్ళ తర్వాత మూడో బెంచ్లో మీరందరూ మరి బిగ్ బాస్ అని పిల్లలన్న మరి జలాల్పూర్ గంగాధర్ సార్ గారు, ఇంకా సాయిల్ గారు, వీళ్ళందరి పేర్లు ఇప్పటికీ నోటెడ్గా ఉన్నాయి. మీ గ్రూప్లో లేకుండా వారందరి పేర్లు నోటిగా ఉన్నాయి. కనుక ఇటువంటి శుభ తరుణంలో ఈ జెడ్పీఎస్ గుండారంలో ఈ భరతమాత కన్న బిడ్డలు మీరైన మనము అందరూ కూడా దేశానికి మరి మన స్కూల్కు మంచి పేరు తీసుకురావటానికి మీరు చూపించినట్టు ఇటువంటి ఆదర్శనీయమైన మరి మనమందరం కలిసి కూడా వేడుకలో మీరందరూ పార్టిసిపేట్ అయినందుకు చాలా గర్వపడుచున్నాను, చాలా సంతోషిస్తున్నాను. మనసునే మీ అందరికీ వందనాలు, థ్యాంక్స్. మరి ఇలాంటి ఎన్నో మా తర్వాత బ్యాచ్లు జరుపుకోవాలని విన్నాం. మరి 34 సంవత్సరాలు అందరూ 50+ ఉన్నారు. మరి మనం ఎందుకు జరుపుకోవాలని కృతనిశ్చయంతో మరి రవి ఆయన కొందరు ఇంకా ముందుకు రావడం, వాళ్ళకు వెన్నుదన్నుగా మేమందరం ఉండి మరి ఇటువంటి ప్రోగ్రాం సక్సెస్ కావడానికి మరి ముఖ్యంగా గురువులు మాతో వేదిక పంచుకున్నందుకు ఎందుకో సంతోషం ఉంది. ఎందుకంటే మాకు 50 సంవత్సరాలు కూడా మీరు మీ వయస్సును పైబడినా కూడా మాతో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరి చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే మీ ఆశీస్సులు, మీ సలహాలు, మీ సూచనలు మరి మా సెల్ఫ్ ఇంట్రడక్షన్ తర్వాత మీ అమూల్యమైన సూచనలు మాకు అందించి మరి ఏ విధంగా నైతిక విలువతో కూడిన మా జీవన విధానం ఏ విధంగా సొసైటీకి ఆదర్శప్రాయంగా ఉండాలని మీ అమూల్యమైన సందేశాలు మీరు ఇవ్వాలని ఈ సమయం ఇచ్చినటువంటి బాల్యమిత్రులకు మరి ఇలాంటి ఎన్నో వేడుకలు మీరందరూ మరి ఒక్కసారి కలుసుకోవాలని మరి ఆశిస్తూ ఈ గ్రూప్ ఇంతవరకే కాకుండా కొనసాగించాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడే వచ్చేసిన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు హరీష్ సార్ గారికి, దస్తగిరి సార్ గారికి, ఇతర ఉపాధ్యాయులకు మరోసారి నమస్తమాంజలు. ఇంతకుముందు చెప్పినట్లు సార్ మైసెల్ఫ్ డాక్టర్ గంగాధర్ 2022లో డాక్టరేట్ అయిపోయింది. ప్రస్తుతం బోధనలో ఉషోదయ డిగ్రీ కళాశాలకు ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. మా శ్రీమతి గారు గృహిణి, 2 ఆడపిల్లలు, ఒకరు బీఎస్సీ ఫారెస్ట్రీ, ఇంకొకరు బీఎస్సీ అగ్రికల్చర్. మిత్రులారా, ఆనాటి నుంచి మన జ్ఞాపకాలు దాదాపు 34 years తర్వాత మరొకసారి మనల్ని నెమరేసుకుంటూ లోపల నుంచి తన్నుకుంటూ బయటకు వస్తున్నాయి. ఆ రోజు నాడు రాజాగోరు సార్ని మనం ఒక బిరుదు ఇచ్చాం, అంటే ఒక నిక్నంతో పిలుచుకున్నాం. మరి గుర్తుందో లేదో మరి నేను గుర్తు చేస్తున్నాను, టైగర్ అని చెప్పేసి. రాజాగోరు సార్ ప్రేయర్ కంటే ముందు వచ్చేసి ఒక బెత్తం పట్టుకొని బయట ఉండేవారు. ప్రేయర్ కంటే ముందే మనం వచ్చి ఉండేవారు. మీ పొరపాటున ప్రేయర్ అయిపోయే సమయంలో వచ్చి ఉన్నట్టయితే అక్కడే సైకిల్ ఆపి అక్కడే ఉండేవాళ్ళు. మన రాజాగోరు సార్ ఎప్పుడు లోపలికి కుదరని చూసేసి లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సైకిల్ పెట్టి ధర్మని లోపలికి పోయేది మనం. సో ఆ విధంగా ఒక భయాన్ని నేర్పారు, ఒక క్రమశిక్షణ నేర్పారు. అదేవిధంగా నర్సయ్య సార్ది 2వ పీరియడ్ మనకు. నర్సయ్య సార్ వస్తున్నట్టేనే సెకండ్ పీరియడ్ ఇన్ అవర్ ఎస్ఎస్సి. నాకు గుర్తున్న మట్టుకైతే సెకండ్ పీరియడ్ ఉంది. నర్సయ్య సార్ వస్తున్నట్టేనే మాకు భయం. గుండె సార్ కొట్టుకునేది ఎందుకంటే లెక్కలు రావు కాబట్టి. కానీ నర్సయ్య సార్ నాకు ధైర్యం ఇచ్చేవాడు. ఏమనంటే అప్పుడు చెప్పేవారు, సార్ ఏమనుకోవద్దు, అరే దొడ్డికి రాపకపోయినా బుర్ర పట్టుకుంటూ అదే వస్తుంది.
లెక్కలు రావాలంటే లెక్కల పుస్తకం తీసుకొని ముందర కూర్చొని అదే లెక్కలు వస్తాయని చెప్పేసి. సో ఆ విధంగా సార్ గారు మనల్ని ఆ త్రోవలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా వరదాచారి సార్ గారు ఇప్పుడు లేకపోయినప్పుడు అప్పుడు అందరినీ ఆప్యాయంగా పిలిచేవారు. తెల్ల పంచ కట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని కుర్చీలో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని దర్జాగా కూర్చుండేవారు. అందరినీ కూడా అరే జల్లాపురం, అరే పిసా లింబాద్రి, కాలువ లింబాద్రి, అరే పిస లింబాద్రి, అరే ఓ సుదర్శన్ ఓ అని అందరినీ కూడా ఆప్యాయంగా పిలిచేవారు. అదేవిధంగా శంకర్ గౌడ్ సార్ గారు, బోయగౌడ్ సార్ గారు, సార్ మాకు ఈ జీవితం మీరు పెట్టినటువంటి భిక్ష, మీ యొక్క ఆశీర్వాదంతో మేము ఈ స్థితిలో ఉన్నాము. మీకు సదా ఎల్లప్పటికీ కూడా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. బెంగళూరు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని చిన్న కొడుకు తీసుకుంటూ హైదరాబాద్లో మా పోటీ సాఫ్ట్వేర్ అందరికీ ధన్యవాదాలు. మాకు కార్యక్రమం ఉంది, మీతో ఒక 6 ల్యాండ్ చేస్తాం. చెప్పుకోవడానికి చిన్న చూపుగా భావించద్దు. నేను మీకు తెలుసు కూడా, మా ఫాదర్ తెలుసు, గుండారం బస్సు నడుపుతుండే కండక్టర్ రాజయ్య వాళ్ళ కొడుకు. నాతోటి చదువుకున్న ఫ్రెండ్స్ అందరికీ వందనాలు. నేను ప్రజెంట్ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో స్వరాజ్ డివిజన్లో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను కామారెడ్డి అండ్ నిజామాబాద్ 2 డిస్ట్రిక్ట్లు. 2 పాపలు నాకు, 2 పాపలు, ఒక మెకానికల్ ఇంజనీరు, ఒక ఐటీ సార్ గోకరాజు రంగరాజు కాలేజీలో చదువుతారు హైదరాబాద్లో. నెక్స్ట్ పాప జర్మనీ అవుతుంది మాస్టర్స్కు. మా హౌస్ వైఫ్ సార్. మీరు చూపిన పాఠాల వల్ల మేము ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నాం సార్, ఉపస్థితులు ఉన్నాం. మేము ఎప్పుడు మీకు ఎల్లప్పుడూ రుణపడుతాం సార్. థ్యాంక్ యూ ఫర్ ఇట్. పూర్వ విద్యార్థులందరికీ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ నా పేరు లింబారెడ్డి, కాదు మా మిస్సెస్ హౌస్ వైఫ్. నాకు 2 పాపలు సార్. 2 ఒకళ్ళు క్యాంటర్ దాంట్లో యూఎస్ దాంట్లో జాబ్ చేస్తున్నారు సార్. ఇంకొక పాప కూడా రీసెంట్లీ మొన్న 3 months క్రితం యాక్సెంచర్ దాంట్లో జాబ్ వచ్చింది. 2 సాఫ్ట్వేర్ సార్. సార్ చిన్నప్పుడు మా అమ్మ తర్వాత హలో కోఆపరేటివ్ సొసైటీ కాలూరు నుంచి 25లో 26లో గుండారంలో కోఆపరేటివ్ సొసైటీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. గత 18 సంవత్సరాలు ఇక్కడనే సేవ చేస్తారు కోఆపరేటివ్ సొసైటీ గుండారం. ప్రజెంట్ ప్రజెంట్ ఇక్కడనే జాబ్ చేస్తున్నాను సార్ నేను. అయితే మా గురువు గారులు ఉన్న మనకు చేసిన సేవలు కానీ ఎట్లాంటి మన కష్టంలోకి వచ్చిన రైతులు కూడా రిసీవ్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన డేటా కలెక్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళకు మంచినీళ్ళు కానీ ఏదైనా కానీ ఏదో అలసట టెన్షన్లతోటి వచ్చిన వాళ్ళందరికీ తీసుకొని మంచిగా కూర్చోబెట్టే వాళ్ళకు ఎవరికి ఏం కావాలని చెప్పేసి తెలుసుకొని వాళ్ళకి సర్వీస్ చేయడము నేను ఉన్న. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు చేసిన మీ సంస్కారం మీరు చేసిన దాంతో నేను కూడా నేర్చుకొని ఇక్కడ ఉన్న 10 గ్రామాల రైతులకు నా వృత్తి రీత్యా నేను సేవ చేస్తున్నాను సార్. ఇది కాకుండా నాకు 12 ఎకరాలు మా బ్రదర్స్కి ల్యాండ్ సేకరించాను. వృత్తి రీత్యా కూడా నేను వ్యవసాయం ప్రారంభించిన సార్. ఇక్కడ చేస్తాను, కాలూరులో ఉంటాను, ఇక్కడనే అక్కడ పంట పండించుకుంటూ అది ఉంటాను సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సార్ పేరు ఐడియా లేదు.
అందరికీ పేరు పేరు నేను అభివృద్ధి అప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు మన కాంగ్రెస్ పార్టీ నుంచి జిల్లా మా గ్రామ అధ్యక్షుడిగా ఉండి నిన్న ఈ స్టేజీ పరిశుభ్రం చేయడం లోపల కూడా ముందున్నాడు. తర్వాత నెక్స్ట్ రావాలి ఇంకెవరు చెప్పిన వాళ్ళ గురువులందరికీ మా యొక్క పాదాభివందనాలు. మేము 1991 స్కూల్లో అప్పుడు చదువుకున్నాము. ఏదైతే చదువు మళ్ళీ మాకు చదువుకోవడానికి ఇంకా అనిపిస్తుంది. అప్పుడు చదువుకున్న ఈరోజు చదువుకున్న అందరూ క్లాస్మేట్ నమస్కారం. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. పెద్ద పాప సెకండ్ ఇయర్, చిన్న పాప పీజీ, బాబు సెకండ్ ఇయర్. అందరికీ నమస్కారం. మా డాడీ ఒకసారి పరేషన్ అండి రాజశేఖర్ అంటే ఎవరు రాని అడిగింది ఫోన్ వస్తుంది. సో వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులకి, మా గురువులకి, ప్రజెంట్ ఈ విద్యాలయంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మా గురువులందరికీ పాదాభివందనాలు. మైక్ బాగానే పనిచేస్తున్నా. అయితే ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పినట్టు మళ్ళీ 10th క్లాస్ చదువుకుందాం. సార్ కూడా వస్తారు, మనం వస్తారు, మళ్ళీ చదువుకుందాం. కాకపోతే కండిషన్ ఏంటంటే ఎగ్జామ్ ఇవ్వాలి. ఓకే. నేను ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నా. నేను ఒక మ్యూజిక్ టీచర్గా పనిచేస్తున్నా. మా వైఫ్ కూడా మ్యూజిక్ టీచరే. ఆమె వోకల్ టీచర్, నేను తబలా నేర్పిస్తా. నాకు ఒక పాప అడాప్ట్ చేసుకున్నా. యాక్చువల్గా మాకు పిల్లలు లేరు. తన బీఫార్మసీ అయిపోయింది. పెళ్ళికి సంబంధాలు చూస్తున్నాం. అంతే, అంతకుమించి ఏం లేదు. మన సింపుల్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్యాదరింగ్ నెక్స్ట్ బాగానే ఇద్దరు కొడుకులు సార్, ఒక కొడుకు డిగ్రీ అయిపోయింది, ఒక బాబు CA చేస్తున్నాడు. బిజినెస్ చేసుకుంటా సార్. 20 సంవత్సరాలు నడిపేవాడి ఎగ్జామ్ నడిపిస్తున్నారు సార్. ఈ స్పాన్సర్ ఇదే సార్ మొత్తం 10కి. మిత్రులందరికీ శుభోదయం. థ్యాంక్ యూ రాజ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాను నాతోటి సోదరి మనందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఈ స్కూల్లోనే చదివి కొన్ని రోజులుగా గ్రామ పంచాయతీలో కారోబారి చేస్తూ విధులు నిర్వహిస్తూ మళ్ళీ జాబ్కు ట్రై చేస్తూ నిజామాబాద్ డ్యూటీ పోయినందు కండక్టర్ జాబ్ చేస్తున్నాను. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాను. ఇట్టి సమావేశానికి అధ్యక్షత వహించిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అధ్యాయులకు నమస్కారం. గురువులకు అందరికీ పాదాభివందనాలు. నా పేరు రామారావు ఉండారం. మా నాన్న పేరు పాండు. ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి BSc ఫైనల్ ఇయర్, ఇంకొక అబ్బాయి 9th క్లాస్ అయిపోయింది, 10th నెక్స్ట్ ఇయర్. మా భార్య హౌస్ వైఫ్. సార్ నాకందరికీ నా నరసయ్య సార్, అందరు సార్లు ఉన్నారు. అదే నాకు సంతోషం. ఆలంగైనది చిన్న నరసయ్య సార్, నరసయ్య సార్ కొట్టాలి, ఎవరు కొట్టాలి కానీ కొట్టాలే సార్లు ప్రేమతో చూసారు, ప్రేమగా చెప్తారు అందరూ. సంతోషమే. గురువులందరికీ, నా క్లాస్మేట్లందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. రామారావు థ్యాంక్ యూ. ఇద్దరు అబ్బాయిలు
పెద్ద అబ్బాయి బీటెక్ చేస్తాడు, కంప్లీట్. చిన్న అబ్బాయి ఫస్ట్ ఇయర్. ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనం. నాతోటి విద్యార్థులకు ధన్యవాదాలు. నా పేరు గంగాదాస్ ఖానాపూర్. నాకు ముగ్గురు కూతుళ్ళు. పెద్ద అమ్మాయి డిగ్రీ అయిపోయింది, సెకండ్ అమ్మాయి బిఎస్సీ సెకండ్ ఇయర్, చిన్న అమ్మాయి క్లాస్ చదువుతాను. నేను ప్రైవేట్ జాబ్. రానా కాసిం. గ్రామ పంచాయతీ కాలనీ మాది బాగా పేద కుటుంబం. దాని తర్వాత మేము బాగానే డెవలప్మెంట్ చేసాము, వ్యవసాయం చేస్తున్నాము, ప్రెషర్ స్టోన్లో పార్ట్నర్షిప్లో ఉన్నాను, మళ్ళీ టెన్త్ పార్ట్నర్షిప్లో ఉన్నాను. మళ్ళీ నేను మీ అందరి ముంగట నేను వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు కలుస్తారు, నేను చూస్తాను అనేది నా కళలో కూడా లేదు. ఎందుకంటే మేమందరం గదర్ గట్టి ప్రోగ్రామ్కి ఎప్పుడు అని ఎదురు చూసాం. మాకన్నా వెనక బ్యాచ్ పోయిన సంవత్సరం చేసి వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. నేను పాండు రామారావుకి చెప్పాను, ఇట్లాంటి గదర్ పార్టీ మనం చేసుకోవాలి. ఎందుకంటే మనం మర్చిపోయినాము, కొంతమంది జ్ఞాపకం కూడా లేకుండా పోయింది. నాకు కొట్టిన సారు రాజగౌడ సార్ గారు ఉన్నారు. నేను కోపంలో ఇట్లా వంగురా అంటే వంగేసరికి కొట్టేవాడు. కానీ ఇవాళ నేను బాగానే ఉండాలి. నాకు ఇద్దరు బాబులు. ఎందుకంటే నాకు లేటుగా పిల్లలు పుట్టడం జరిగింది. మా బాబులు చిన్నగా ఉన్నారు, 4th క్లాస్ ఎందుకంటే నేను పడ్డ కష్టము ఎవరికి రావద్దు. నేను ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉన్నా కానీ, ట్రైన్లో వెళ్ళినా కానీ పిల్లలకు చూసి నాకు కూడా ఉంటే బాగుండేది, ఇలాంటి పిల్లలు నాకు కూడా ఉంటే ఇలా ఉండేవారేమో అనిపించేది. కానీ వాళ్ళని పూర్తిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన బాధ ఎవరికి రాకూడదు. అది నా పాదాభివందనం. మీ అందరికీ నా కృతజ్ఞతలు, క్లాస్మేట్లందరికీ, శ్రీనరసాయ సార్ గారికి, రాజవాడ సార్ గారికి, శంకరగౌడ సార్ గారికి, భోజవాడ సార్ గారికి, సాంసాబ్ సార్ గారికి, మన రాజన్న అన్నగారు ఎప్పుడు నాకు కలుస్తూనే ఉంటారు, నందమూర్తి సార్ గారికి. వీళ్ళందరి ఆశీర్వాదం నాతో ఉండాలా, అందరూ బాగుండాలా, అందరిలో నేను ఉండాలా. ఒక్కటి నా విన్నారు. థ్యాంక్ యూ కాసిం. వాళ్ళ పేరెంట్ బాల్యమిత్రులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ అనంతగిరి. నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చిన తర్వాత ఎలక్ట్రికల్ షాప్తో చేదోయింది. అయినా డ్యూటీ కంటిన్యూషన్ నడుస్తుంది. ప్రస్తుతం గైడ్ లైన్ ఎలక్ట్రికల్ రిసీవ్ చేసుకున్న తర్వాత సప్లై చేసాను. నేను పైన ఉన్నా. అప్పటి నుండి 20 సంవత్సరాల నుంచి జీవితాన్ని నెట్టుకొస్తున్నా. మీ ఆశీర్వాదంతో, అందరి ఆశీర్వాదంతో, దేవుడి వల్ల ఇప్పటికీ జాబ్ వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకున్నాను సార్. కాకపోతే నాకు 3 పిల్లలు. ఒక బాబు డిప్లొమా చేస్తున్నాడు, పెద్ద పాప సెకండ్ ఇయర్, చిన్న పాప 7th క్లాస్. ఇప్పటికైతే ఫ్యామిలీ హ్యాపీ ఉంది. మీ అందరి దయ వల్ల, ఆశీర్వాదం వల్ల ఇప్పటికైతే ఓకే సార్. నమస్కారం. నా పేరు మోహన్ కాలు. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. కాదు సార్, ఒక పాప, పాప ఇరిగేషన్
మిత్రులందరికీ పాదాభినందనాలు. నా పేరు వారం రవి, గుండారం సార్. నేను ఇక్కడ రాజేశ్వర్ కొడుకుని. ఫస్ట్ నుంచి 10th ఇక్కడ చదువుకున్నాను సార్. నేను ప్రస్తుతం నాకు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉంది సార్, స్కూల్ ఉంది నాకు నిజామాబాద్లో, పార్ట్నర్ని ఆర్చిడ్ స్కూల్ అని. అండ్ వేరే బిజినెస్ చూస్తాను సార్. నాకు 2 కూతుళ్ళు సార్. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ పాప ఎస్ఎస్సీ అయిపోయింది సార్. మొన్న 580 మార్క్స్ వచ్చాయి. 10 GPA వచ్చాయి సార్ పాపకి. ఆర్కిడ్ స్కూల్ మా పాప మా స్కూలే సార్. మా మేడం, మా భార్య మా స్కూల్లో జాబ్ ఇస్తుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకిక్కడ మీ తోటి విద్యార్థిని ప్రసన్న లేదు కాబట్టి ఆ అమ్మాయి తరఫున వాళ్ళ అమ్మను మాట్లాడవలసిన కోరుతున్నాను. లేనందుకు చాలా బాధగా ఉంది. అయినా మీతో నేను పార్టిసిపేట్ చేసినందుకు సంతోషం. నా పేరు గంగామణి. ఈ స్కూల్లో ఫస్ట్ టైం చదివిన ఆడపిల్లలు. మా నాన్నగారు చిన్న స్కూల్ ఉంటే ఈ హై స్కూల్ వరకు చాలా కష్టపడి, ఆ కాలంలో లేదు, హై స్కూల్ లేనందున చుట్టుపక్కల విద్యార్థులందరికీ అవసరం ఉంటుందని 30,000 బడ్జెట్ ఊరి మీద లేకున్నా కానీ పెట్టుబడి పెట్టి స్కూల్ తయారు చేయించారు. ఆ స్కూల్లో మొట్టమొదటి విద్యార్థిని ఈరోజు మీ అందరితో కలిసి పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. నేను ప్రసన్న వాళ్ళ అమ్మానని పరిచయం చేసుకుంటున్నా. అందరూ తల్లిదండ్రుల పేరు మొదలు చెప్పుకుంటే నేను నా కూతుళ్ళ పేరు చెప్పుకుంటున్నాను. నలుగురు ఆడపిల్లలని ఎప్పుడూ నేను బాధపడలేదు. ధైర్యంగా పిల్లల్ని పెంచుకుంటాను. ముఖ్యంగా మీరు కూడా, ఎందుకంటే ఆదర్శంగా ఆడపిల్లల్ని చిన్న చూపు చూడకుండా మగపిల్లల్లాగా పెంచుకుంటే చాలా నా బిడ్డలను చూసి అసూయ కానీ, ఈర్ష కానీ, బాధ కానీ ఎప్పుడూ లేదు. సంతోషంగానే పెంచుకున్నాగా, పిల్లలకు ఎప్పుడూ ప్రేమతోనే పెంచుకున్నాగా అంటున్నారు. ఉపాధ్యాయుడు దేశానికి వెన్నెముక లాంటి వారు. ఉపాధ్యాయుడు ఎంతో ప్రేమతో పిల్లలకు ఆ నుంచి అంతరిక్షం వరకు ఎంతో క్రమంగా నేర్పుతో విద్యను అభ్యసించి గురుదారు చూపిస్తున్నారు. ఉపాధ్యాయుల దగ్గర ఎందరో చదివిన వాళ్ళు, టీచర్లు కాకుండా డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఎందరో అవుతున్నారు. అది మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడు ఇదే విధంగా కలిసి ఉపాధ్యాయులకు సన్మానం చేస్తూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండండి. ఎప్పుడూ మర్చిపోవద్దు. మీ తోటి విద్యార్థులను కానీ, మీ చదువును కానీ, మీ సార్లను కానీ, మీరు పెరిగిన పరిసరాలు, స్కూళ్ళు మర్చిపోవద్దు. ఇదే నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. 60 సంవత్సరాలకు ఈ వేదిక మీద అడుగుపెట్టి మీ అందరితో కలిసి మాట్లాడి నాకు అవకాశం ఇచ్చినందుకు గర్వపడుతున్నాను. ప్రసన్న లేనందుకు చాలా బాధగా ఉంది నాకు. మీ అందరితో పాటు ప్రసన్న ఉంటే ఎంత బాగుంటుందో అదే నాకు బాగా అనిపిస్తుంది. ప్రసన్న చూస్తున్నావా, మీ స్టూడెంట్లు, మీ తోటి విద్యార్థులను అందరూ అమ్మ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషం. సేవాభావంతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరం కలిసి మీరు చదివినటువంటి పాఠశాలలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరూ మన మీద ఉంది, మీ మీద ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు ఒక మంచి స్థితిలో ఉన్నారు. మీ మాటలు వినే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా మన పాఠశాల గురించి వివరించి ఆ పిల్లలు తీసుకొచ్చి మన చేయించండి. తర్వాత మీరు వీలైనప్పుడల్లా వచ్చి మీరు జాయిన్ చేసిన పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, విద్య ఎలా జరుగుతుంది అనేటువంటివి కూడా మీరు పూర్వ విద్యార్థులుగా క్వాలిఫైడ్ ఉన్నటువంటి మీరందరూ కూడా వచ్చి మాకు సలహాలు ఇవ్వచ్చు. ఇస్తూ మన పాఠశాలను కాపాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. దానికి మీరందరూ కూడా ముందుంటారనే నమ్మకంతో ఈ విషయం చెప్తున్నాను. తర్వాత మా పాఠశాల తరఫున మా ఇంగ్లీష్ టీచర్, ఇక్కడ ఇంగ్లీష్ భాష బోధించేటువంటి ఉపాధ్యాయుడు ఉన్నారు. వారు ఒక 4 మాటలు మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నారు. Respected Headmaster Sir, Mr. Amarnath Sir, seeing you all
under the captainship of the teachers. Really, it's a great day for all of us. సో ఇక్కడ విద్యార్థులందరికీ తెలియజేయమనగా 1991 బ్యాచ్ అంటే చాలా 34 సంవత్సరాల తర్వాత మీ అందరు కలుసుకోవడము, మీ అందరు కూడా మీ యొక్క ఉపాధ్యాయుని గుర్తు చేసుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళకి పాదాల నమస్కారం చేసుకుంటూ ఒక్కొక్కరు మీ యొక్క ఇంట్రడక్షన్ ఇస్తూ మీకు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ పొజిషన్ ఉన్నారో మీ గురువులు చెప్పుకుంటుంటే ఒక్కొక్క గురువు వాళ్ళ ఎంత ఆనందం ఉందంటే నా స్టూడెంట్ ఈ పొజిషన్ ఉన్నారని వాళ్ళు చాలా గర్వపడుతున్నారు. మీరు ఈ స్కూల్లో చదివినందుకు, నేను ఈ స్కూల్లో ఈరోజు పాఠాలు చెప్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మేము కూడా ఏదైతే మీ గురువులు ఏ విధంగా అయితే బోధించారో అదే పరంపతి, అదే యొక్క ఇన్హెరిట్ చేసుకుంటూ ఇప్పుడు చదువుతున్న పిల్లల్ని కూడా అదే స్థాయికి తీసుకొస్తాం, అదే పొజిషన్ తీసుకొస్తాం. కానీ ఆ రోజు మీరు చదువుకున్న తెలుగు మీడియం అయితే ఈరోజు గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం చేసింది. ఒక ఇంగ్లీష్ టీచర్గా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ నాకు ఇచ్చిన ఈ యొక్క ఏదైతే ఈ గుండారం స్కూల్లో సుమారుగా 8 years చేస్తున్నాను. ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను, గుండారం స్కూల్లో ఉన్న విద్యార్థులను కంపల్సరీ ఐ విల్ మేక్ దెమ్ టు స్పీక్ ఇంగ్లీష్ నేర్పించడానికి, ఇంగ్లీష్ మాట్లాడడానికి నేను పూర్తిగా సహకరిస్తాను. అదేవిధంగా ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్లో చెప్తూ, అదేవిధంగా కమ్యూనికేషన్ నేర్పిస్తూ వాళ్ళకి ఏదైతే ఇంగ్లీష్లో రేపు సొసైటీ మీద వెళ్ళిన తర్వాత ఏదైతే అవసరమో అట్టి విషయాలను నేర్పిస్తూ ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ కూడా ఇంగ్లీష్లో బోధిస్తూ ఈ జనరేషన్ ఏదైతే ఉందో కంపల్సరీ ఇంగ్లీష్, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పర్ఫెక్ట్గా నేర్పిస్తూ త్రిభాషా సూత్రం హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ 3 భాషలు సమానంగా నేర్పిస్తూ ఈ మన పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తూ మీ ఏదైతే చదువుకున్నారో అదే స్థాయిలో కూడా ఇంకొక 10 years తర్వాత 15 years తర్వాత ఇప్పుడున్న బ్యాచ్లు కూడా అదే ఈ యొక్క గెట్ టుగెదర్కి నిర్వహించినట్టుగా వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటూ మీలాగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారని నేను ఆశిస్తూ, ఈ స్కూల్కి మీరు ఈరోజు స్టేజ్ మాకు డొనేట్ చేశారు, మీరు కట్టించారు కాబట్టి మీ యొక్క పేరు చిరస్థాయిగా గుండారంలో మిగిలిపోతుంది. చెప్పేది గుండారంలో మరొకసారి మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉన్నారని, మీ పిల్లలు కూడా మంచి స్థాయిలో ఉన్నారని, మీ యొక్క ఈ ఏదైతే స్కూల్కి చేసిన మంచి పనులు మీ పిల్లలకు అది వర్తిస్తాయి. మీరు మీ యొక్క వైఫ్స్, మీ యొక్క హస్బెండ్స్తో మంచి లైఫ్ లీడ్ చేస్తూ అదేవిధంగా గురువులు ఏదైతే వాళ్ళు కూడా ఒక మంచి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుతూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మా హెడ్ మాస్టర్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా నరేంద్ర సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినందరికీ కూడా నిర్వహించిన ఈ పాఠశాల ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ గారికి అమర్ సార్, తర్వాత రామదాస్ సారు, నర్సయ్య సారు, అన్ని విధాల అన్నదండల నుండి శ్రీ రాజగౌడ్ సార్ గారు, భోగౌడ్ సారు, సూర్యసాని రాజారెడ్డి గారు, గంగమనక్క, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరు కూడా నమస్మానులు. మీ అందరికీ మీరంతా పిల్లలే, పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు కూడా మాకు చిన్న పిల్లలే ఉంటారు కాబట్టి మీ అందరు కూడా అందరికి ఆశీస్సులు. ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడానికి రవి, జ్ఞానేశ్వరు, గంగప్రసాద్ కదా వీళ్ళు ముగ్గురు చాలా శ్రద్ధ తీసుకొని ఇంటికి వచ్చి అందరు రమ్మని తీసుకొని ప్రతి సారింటికి వెళ్ళి వాళ్ళకి ఆహ్వానించడం జరిగింది. నేను వెళ్ళాను వాటితో పాటు. అయితే దీనికి ఏం చెప్పారంటే రాజోడు సార్ వస్తావా లేదా? వస్తాడు. లేదు సార్ నీకేమైనా తీసుకొస్తాను చెప్పిన. దాన్ని కూడా డౌట్ వ్యక్తం చేసి వస్తావా లేదా అన్నాడు. లేదు రావాల్సిందని చెప్తే ఇక తప్పదా అని వచ్చింది. రామదాస్ సార్ అని కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదు, కాలు ఉండే ఆయన నేను బలంగా తీసుకొచ్చాను, నడవలేకపోతున్నాను. నర్సయ్య సార్ పాపం బలం తీసుకురావడం. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం మీరు కలవడం కాదు, మీ అందరినీ అనవసరం కలిపినందుకు మేము మీకంటే ఇంకా సంతోషపడుతుంది. ఇక్కడ ఉన్న అందరం కూడా రోజు కలుస్తామో కలగానే ఈ రోజు అందరం కలుసుకొని ఆ రోజులు ఈ స్కూల్లో పనిచేస్తున్నంత సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఆనాటి విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. ముఖ్యంగా నరేంద్రమూర్తి నా స్టూడెంటే అబ్బాయి. పోయినసారి జనవరిలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం జనరల్ గ్రూప్ కదా, గంగాధర సార్ గ్రూప్ చేసినప్పుడు సార్ నాకు కోరుకున్నాను సార్ అన్నాడు. ఏంటి అన్నాడు. సార్ ఈ మధ్యలో స్టేజ్ తీసేలా కొత్తగా కట్టించాలా, గేట్ తీసేసారి ఇక్కడ పెట్టించాలన్నాడు. సరేలే అవుతుందిలే అనుకున్నాను. అన్నాడు. ఆయన పట్టుదలతోటి మీ అందరికీ మేము చేస్తాం సార్ అంటే మీ అందరికీ ఉత్సాహం ప్రోత్సాహం కల్పించి మీతో ఆ సంకల్పాన్ని కల్పించి చేయించగలడు. వాడికి చిన్నవాడైనా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మోటివేట్ చేసేవాడు, సంకల్పం కల్పించేవాడు కావాలి. ఏదైనా నాయకుడు ఉండాలంటే ఒక సంకల్పం కల్పిస్తే అన్నవాళ్ళు అందరూ పాటిస్తారు. ఆ ఉద్దేశాన్ని కల్పించి చేశాడు. మీరు దాన్ని సక్రమ పాటించి ఏర్పాటు చేశారు. ఇది ఎల్లకాలం ఈ స్కూల్ ఉండిపోతుంది, వాళ్ళకి వస్తుంది. ఇందాక సార్ మాట్లాడుతూ ఈ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ మాట్లాడుతూ అది చెప్పాడు. ఇక్కడ స్టేజ్ అంటే చాలా సంతోషం, ఇక్కడ విద్యార్థులు చాలా బాగున్నారు, పూర్వ విద్యాలయాన్ని ఇంత మంచిగా ఉన్నారా, మీకు ఇంత మంచి సన్మానం చేస్తున్నారా అని ఫీల్ అయ్యాడు సార్. చాలా సంతోషం ఉంది సార్, ఇది నేను మొట్టమొదటి సాగిస్తున్నాను అన్నాడు. మంచి వాళ్ళు సార్ ఇక్కడ పిల్లలు మేము చాలా ఇక్కడ వాళ్ళతో కలిసి ఉన్నాం, ఇక్కడే ఉండేవాళ్ళం, ఇక్కడే చదువు చెప్పేవాళ్ళం, ఇదే ఊళ్ళో ఉండేవాళ్ళం. 10 సంవత్సరాలు ఉన్నాం ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరందరూ మర్చిపోకుండా మమ్మల్ని పిలిచి మాకు సన్మానం చేయడం, మీరందరూ అంటే కలిసి ఉండి మీ యొక్క పాత విషయాలు నెమరు చేసుకోవడం, మాకు కూడా అందరు సంతోషం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ప్రసన్న గారు ఈ వేదిక కట్టించడానికి చాలా తోడ్పడాలంటే ఆమె చదువుకోవడం నాకు ప్రియత విశేషాలు. అయితే ఆమె డబ్బు ఇచ్చేదంటే తెలిసి ఇప్పుడు చాలా సంతోషపడుతుంది. వారికి కళ్యాణం చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నప్పుడు రాజారెడ్డి గారు వీరంతా కూడా నాకు అప్పుడు ఒక పిల్ల చిన్న ఉండేది, పాము వాళ్ళ ఇంటికి వచ్చి సన్మానం చేస్తే ఇంటికి పోతుంది, వారం కోసం టీ లాగా వస్తుంటే వీళ్ళింట రమ్మంటూ పోతుంది. అప్పుడు కలర్ టీవీ లేవు, వీళ్ళంటే కూడా కలర్ టీవీ ఉండే, అక్కడ నుంచి చూస్తుంది. అవునా? ఆ విధంగా అప్పటి పిల్లలు విద్యార్థులు ఇప్పటికే టచ్లో ఉన్నది రవి. మీరంతా పెరిగిపోయి దూరం ఎక్కడెక్కడ వీటిలో కలవడం లేదు. రవి మాత్రం ఎప్పుడు టచ్లో ఉంటాడు, ఫోన్ నెంబర్ కూడా ఉంది, నాకు కూడా ఫోన్ చేస్తుంటాడు.
రవి గారి ప్రత్యేకత ఏంటంటే మనకు స్కూల్ ఉంది, ఆర్కేడ్ స్కూల్ ఉంది. స్కూల్లో ఉన్నప్పుడు ఏమైందంటే మన కృష్ణమూర్తి సారు చూసా, మన కృష్ణమూర్తి సార్ కోడలు, పెద్ద కోడలు, నాకు టీచర్ పోస్ట్ ఇప్పి అన్నది. ఇప్పి అంటే రవికి చెప్పిన, రవి యొక్క టీచర్ పోస్ట్ ఇవ్వాలి మీ స్కూల్లో. రవి ఎక్కడ ఉన్నాడు? లేడా రవి లేడా? చెప్పగానే సార్ అక్కడ ఎట్లుంటాడు, క్రాంతి ఏం పేరు, క్రాంతి పోసాడు, నా పేరు తీసుకుంటా అన్నాడు. పోయి చెప్తే రవి తోలేశాడు అని ఆయన అట్లా సార్ తీసుకుని జర స్ట్రిక్ట్ ఉన్నాడు, ఆయన బాగా కట్టలు స్ట్రిక్ట్ ఆయన, అవునా కదా? అయితే రవి లేకుండా కూర్చొని చదివించి సార్ నేను తీసుకుంటాను సార్, చదివి తీసుకుంటాను, టీచర్గా తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మన స్టూడెంట్ నాకు ఉపయోగపడి ఒక అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాడంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. రవి గారికి నేను ఒక ధన్యవాదాలు చెప్తున్నా. అంటే రెండవసారి కూడా జరిగింది, అలా చెప్పడం జరిగింది, హై స్కూల్ ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ స్కూల్ సెక్షన్ చెప్పింది, హై స్కూల్ కాదు. అంటే ఇక్కడ ఏంటంటే గుండారంలో ఇక్కడ పనిచేసిన కాబట్టి చాలేళ్ళు విద్యార్థులు ఎట్లా ఉండేదంటే ఫ్రెండ్షిప్గా ఉండేది. ఒక టీచరు ఒక విద్యార్థులు లేకుండా స్కూల్ అయిపోయిన తర్వాత విలేజ్లో అందరితో ఫ్రీగా ఆట ఆడడం. స్కూల్ అయిపోయిన తర్వాత పోయేది కాదు. బెల్లిగా ఇప్పుడు గమనిస్తే ఏంటంటే బెల్ కాగానే బైక్లు ఎక్కుతున్నాం, సైకిల్ ఎక్కుతున్నాం, బస్సులు ఎక్కుతున్నాం, వెళ్ళిపోతున్నారు. అప్పుడు అట్లా బెల్లాన్ని ఇక్కడ చెట్ల కింద కూర్చుంది, ఇక్కడ బెంచ్ మీద కూర్చుంటుంది. హెడ్ మాస్టర్ సహా కూడా ఒకసారి 5 అవుతుంది 6 అవుతుంది, ఇక్కడ గేమ్స్ ఆడుతుంది. విలేజ్ వారు వచ్చి బ్యాట్మెన్, బాల్మెన్, శ్రవణ్ కుమార్, లక్ష్మణరావు, ఇప్పుడు సర్పంచ్ లక్ష్మణరావు, బొంతల గంగారెడ్డి, ఇంకా కొందరు మన గంగారెడ్డి గారు వస్తున్నా ఆట ఆడకపోతే కూర్చుంటుండే, కంపెనీస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఈ విలేజ్ తోటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి, మీతో పెద్దలతో కూడా గుర్తుపడతారు బాగా. ఆ విధంగా మీరు ఏమవుతాడు? ఆ జమీల్ వచ్చాడు, జమీల్ అప్పుడు స్టూడెంట్ వస్తాడు, పేద విషయాడు, వాడు ముస్లిం అయినా అని హిందూ ప్రేమతో ఇస్తాడు. వాడు పోయినా సరి చేశాడు, సర్వం చేసిన వాడు వచ్చాడు. వాడు కూడా ఇప్పుడు వాడికి అంటే అంత అభిమానం. ఆ విధంగా మీ అభిమానం పొందాం కాబట్టి మేము చాలా ఫీల్ చాలా సంతోషపడుతున్నాం. ఈ విధంగా మాకు మరొకసారి మీ అందరిని చూడడం, మీ పెద్దలు చాలా ఉన్నతంగా ఉన్నాం, ఈ విధంగా నాకు పనిచేస్తుంటే మేము చాలా గర్వపడుతున్నాం. మా పిల్లలు ఇంత అయ్యారా, అమ్మమ్మలు అయ్యారా, నాన్నమ్మలు అయ్యారా అనుకుంటున్నాం, తాతలు అయ్యారా, చాలా సంతోషం. ఇప్పుడు కలవదు, శాంతికుమారి కాదు, అసలు కలవదు, కనిపించదు. ఆమె చూస్తే మీకు ఆగొస్తాయి, ఆమెను కొట్టకపోతుంది. కొట్టాలంటే భయం, ఎందుకంటే కొట్టే ఎక్కడ అయిపోతుంది. చిన్నదే వాడు, అమ్మో రక్తం మీద అతన్ని కొట్టకపోతుంది. మొత్తం రెడ్ అవుతుండే. అవునా? అవును సార్. ఓ ఎవరు సార్ ఒక మాట నేను మాట పట్టిస్తుండే, అది ఏ మాట నవ్వుతుంది. అంటే ఈ గుండారం విలేజ్ కాకుండా చుట్టుపక్కల విలేజ్ అనంతపూర్ నుంచి కూడా, జలాపూర్ నుంచి కూడా వచ్చేది. ఇప్పుడే ఇక్కడ కలిసి మాట్లాడిస్తారు, గుర్తుపట్టడం, సార్ దేవుడు ఫలానా అట్లా. అదే సమస్య. టీచర్లు ఏం కోరుకోరు. విద్యార్థులు పెరిగిన తర్వాత ఉన్న తర్వాత ఇక్కడ కలిసి సార్ నమస్తే సార్ ఒక దండం పెడితే దానికి ఉపయోగపోతాడు. మీ ఆస్తిపాస్తులు కోరడు, మీరు సంపాదించి ఆస్తి కూడా ఏం చేయడు. ఒక్కసారి సార్ మేము చూస్తుంది సార్ దండం అంటే బాగున్నాం అంటే అల్ప సంతోషి టీచర్. ఆ మర్యాద మేము ఇక్కడ చూర ఉన్నాం, కట్టుతాం. గుండారం విలేజ్ వాళ్ళంటే నాకు ఇక్కడ స్టూడెంట్స్ అంటే కూడా అంత అభిమానం నాకు. అప్పుడు టీచర్ గ్రూప్ కూడా ఎట్లా ఉండేదంటే అసలు ఇంటికి పోవాలనిపించేది కాదు. రాఘవాడు సార్ ఉన్నాడు అంటే ఇక్కడ అసలు పోవచ్చు, ఆయన వెళ్ళిన దాకా మేము పోయేది కాదు. మీకే కాదు మాకు భయం. రాఘవాడు సార్ ఉన్నాడు అది పోవాలి, అక్కడే కూర్చోవాలి, గమనం వస్తుంది. కానీ అప్పుడు స్కూల్ ఎక్కగానే మేము ఊళ్ళో ఉండి ఇంటికి పోతుంటాం. ఇంకోటి జయదేవ్ సార్ ఉండి గతించాడు పాపం సార్, చాలా మంచి హెడ్ మాస్టర్, మంచి ఉపాధ్యాయుడు, మంచి ఎంపీ చేశాడు. నేను ఉన్న స్థితికి ఉన్నానంటే తను జంప్ చేసుకోవాలి. టీచర్గా నన్ను ఒక మంచి ఆఫీస్ వర్కర్గా అనేక విధాలుగా తోడ్పడి తయారు చేశాడు. టీచర్ ఎట్లా ఉండాలని నేర్పాడు. కాబట్టి ఆయనకు అభిమానం, అందరి హెడ్ మాస్టర్ అంటే తన అభిమానం, ఆవిడించాడు. తన నుండి ఎట్లా తీసుకొస్తుంటే మీకు లేడు పాపం. ఆయన అంటే అందరికి భయం, హడల్ హెడ్ మాస్టర్ అంటే. టీచర్లు కూడా ఎదురుగా పోవు కాదు, నేను ఫ్రీగా పోతుంటే వస్తుంటే అని నాకు అంతా అలా చనువు ఇచ్చాడు. ఆ తర్వాత రాజేవాడు సార్
అనేక విధాలుగా తోడ్పడాడు. గుండారాం స్కూల్కు రావడానికి ఇక్కడి స్కూల్కి రావడానికి ముఖ్య కారకుడు భోజవాడు గారు. భోజవాడు సార్ అప్పటికి మరి దూరబంధుత్వం ఉంది కాదు, మా బావగారిని ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు తారంగ సార్ ఉండే డ్రాయింగ్ మాస్టర్ మీరు యాదవ్ నదిలో ఉండే కదా వాళ్ళిద్దరు సైకిల్ వేసుకొని వచ్చారు కొండూరుకి నా దగ్గర. రండి మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అని చెప్పేసి పెట్టుకున్నానే ట్రాన్స్ఫర్ కాకపోయింది, ఇబ్బంది అయిపోయింది, కాకుండా పోయింది. మళ్ళీ రాజవర్ష సార్ దగ్గరకు పోతే తాను అక్కడ చెప్పి ఆఫీసులు తన మాట చెల్లేదు 6 తీసుకొచ్చి ఇచ్చిండి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. వాళ్ళిద్దరు పుణ్యం గుండాలు రావడం, గుండావాళ్ళు ఇంత అభిమానం పొందడం కాదు కారణం వాళ్ళిద్దరు. అక్కడ వచ్చిన తర్వాత అందరూ జన్మ. ఇప్పుడు గంగాశరణ్ గారు విలేజ్ పట్టువారి ఎంత గొడవలు ఎంత ఉన్నాయంటే ఏంటి అన్నదమ్ములా ఉండి కలిసి తిరుగుతుంది. ఆ విధంగా కొందరు ఇప్పుడు టచ్లో ఉండరు, ఫోన్ చేస్తుంటారు, వస్తుంటారు, ఫోన్ చేసిన మంచిగానే రెస్పాన్స్ ఇస్తున్నారు. వచ్చి విలేజ్ అంటే అలా చేస్తారు. అయితే వేరే మాట కాబట్టి చాలా వరకు తీసుకుంటలేను. ఈ సమయాన్ని కేటాయించి నాకు పిలిపి సమానం చేసిన మీ అందరూ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తుంది. మీ పిల్లలంటూ అంటే మీ సంతానాన్ని పాజిటివ్ ఆలోచన ఇచ్చి వాళ్ళని ఇంకా ముందు అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. సైలెన్స్గా ఉండండి ప్లీజ్. ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేసి రిటైర్ ఉపాధ్యాయులు మీ ఉపాధ్యాయులు పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరి మనకి ల్యాబ్ గురించి చెప్పారు. చెప్పడం బాగున్నది. దీనికి సహకరించిన ప్రైవేట్ తల్లిదండ్రులు రాజకీయ గారు చాలా సాంఘిక సంబంధం ఏదైనా తొమ్మిది రాజకీయ అయితే సత్యాన్ని చేస్తున్న సారంగపూర్ అంతటి ప్రోగ్రెస్ ఉండేది. అట్లా మెయింటైన్ చేసాం. వాళ్ళు మరి మా భావాన్ని తీసుకుంటారు బ్రాహ్మణులు గంగాశరణ్ గారు, మా ఇంద్రక్క గారు చాలా వాళ్ళ ఇంట్లో మేము ఉన్నాం చాలా సంవత్సరాలు. ఇక పరిస్థితి ఏమనిపిస్తున్నది ఇవాళ మీ అందరికీ 10th క్లాసు హాల్ టికెట్ ఇచ్చి పంపిస్తామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకేసారి మేము 34 సంవత్సరాలు వెంకకొచ్చాం మీతో పాటు ఉంటున్నాం కాబట్టి వెంటనే అసలు మా వయసు మర్చిపోతుంది. చాలా సంతోషం. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకొని ఈ రకంగా గెట్ టుగెదర్ అనేది చాలా ముఖ్యం. ఇది ఒక రకంగా రెన్యువల్, మనల్ని మనం రెన్యువల్ చేసుకోవడం, ఫ్రెండ్స్ని గుర్తుపెట్టుకోవడం, రెన్యువల్ మీన్స్ మర్చిపోకుండా ఉండడానికి చాలా చక్కని కార్యక్రమం. చాలా చెప్పినట్టు ఇది మూడవది. ఏది ఏమైనా సార్ హెడ్మాస్టర్ గారు గుండాలతో చాలా సంబంధం వాళ్ళందరికీ. నేను 17 సంవత్సరాలు చదివి కాబట్టి ప్రతి పేరెంట్ చాలా మంచి మంచి విద్యార్థులు అంటే పేరెంట్స్ మంచివాళ్ళు, తల్లిదండ్రులు కూడా మంచివాళ్ళు. మా నరేంద్ర మూర్తి నేను చాలా గర్వపడి వచ్చినప్పుడు ఆయన డాన్స్ నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టడాలంటే గొప్ప విషయం. చాలా ఉన్నాయి. ఇప్పుడు విజయ ఉంది, ఆ విజయాలను నాకు క్లోజ్ ఫ్రెండ్. సంధ్యాలని వాళ్ళు తండ్రి, మా గీతాలని మా కోడలు మేనవాడు. ఈ రకంగా చెప్తా ఉంది మా చందూరాణి. వీళ్ళంతా ఇప్పుడు శాంతకుమారి అప్పుడు చిన్నవాడు కొంచెం హైట్ అయింది. ఇప్పుడు ఈ రకంగా బాగుండేది అనలేదు.
కాబట్టి చాలా సంతోషం. నేను ఒక్కటి గమనించిన, మీరు మాట్లాడుతుంటే ఆడపిల్లలు ఏం కాదు, ఆడపిల్లలు పేరెంట్స్ ఎక్కున్నారు కాబట్టి డోంట్ వరీ, వాళ్ళు లక్ష్ములు. కాబట్టి ఆడపిల్లలు మగపిల్లలు ఒకటే. మరి మీరంతా బాగా మంచి స్థితిలో ఉన్నారు, చాలా సంతోషం. ఇప్పుడు తను హైదరాబాద్ నుంచి వచ్చింది, కరీంనగర్ నుంచి వచ్చింది. ఎంత అభిమానము, ప్రేమ, గౌరవం ఉంటే వస్తాం. నేను రాకపోవాలి, కావాలంటే 2,000 3,000 ఇచ్చేస్తాను. మీరు రవి ఏం చేస్తాం, రవి మేనేజ్ చేసింది అంతా డబ్బులు పంపించడం రాలేకపోతున్నారంటే కాదు, ఏం చేయలేడు పాపం, హెల్ప్లెస్ ఆయన. సరే మంచిదన్నమాట. అంటే మీరు గుర్తుపెట్టుకొని రావడం చాలా గొప్ప విషయం. అదే మర్యాద, ఆ గౌరవం పెద్దల పట్ల, గురువుల పట్ల మీరు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. విజయవాడ నేను కంజర్లో పనిచేసాను, 7 సంవత్సరాలు పనిచేశాను. ఆమె నా దగ్గర కూడా పనిచేసింది అంగన్వాడీ టీచర్గా. అంటే ఈ రకంగా అందరితో మంచి సంబంధాలని, మంచి ప్రేమ, అభిమానం, గౌరవం. ముఖ్యంగా రామదాస్ పిల్లలకు పాజిటివ్ థింకింగ్ నేర్పడం అది చాలా అవసరం. ముఖ్యంగా క్రమశిక్షణ, ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి, చేయాలి. ఇంకోటి మా ఇంగ్లీష్ సార్ గోవిందు మీ యువకులను, మరి మా నరేంద్ర కూడా అడిగండి, ఈ స్కూల్ స్ట్రెంత్ పెంచమని. వాస్తవం పెంచండి, ఎక్కడైనా మండలి ఉంటే మమ్మల్ని మేము వస్తాం, చేయించుతాం. మన స్టాఫ్, మన జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్న స్టాఫ్ వెల్ క్వాలిఫైడ్. ఇంత చక్కటి క్వాలిఫికేషన్ కలిగిన స్టాఫ్ ఈ ప్రైవేట్ శ్రీ చైతన్య నారాయణలో కూడా లేదు. అదొక మనకు పెద్ద అరిచేతిలో స్వర్గం చూపిస్తున్నట్టు అయిపోయింది. వాళ్ళు కూడా ఏం చేస్తారు, పిల్లలు ఎక్కుంటే చెప్పాలని ఉత్సాహం వస్తుంది. పిల్లలు తక్కువ ప్రతి క్లాస్లో 5-6 10 మంది చెప్పలేదు, విసిగిపోతారు. కాబట్టి ఈ స్కూల్కి చాలా మంచి పేరు లేదు. రాజమౌళి సార్ పనిచేసేది దీనివల్ల చాలా చేసేది వాళ్ళు. అందుకని టెన్త్లు పెంచండి. జమీల్, వెరీ జమీల్, టెన్త్లు పెంచండి. ఇక్కడ మీరు పూర్వ విద్యార్థులు మీరంతా కలిసి పెంచండి. మరి స్కూల్ బాగు చేయండి. మా మహేంద్ర నాశెట్టి శంకర్ చాలా నరేంద్రమూర్తి సార్ వచ్చినప్పటి నుంచి గుండారం స్కూల్కి కళ వచ్చింది సార్. నరేంద్రమూర్తి నిజంగా చెప్తున్నారు సార్. నరేంద్రమూర్తి సార్ ఆయన దీంట్లో కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. మా రామదాస్ సార్ మంచి బ్యాచ్ ఉంది, వెల్ ఎస్టాబ్లిష్డ్, వాళ్ళ అనుమానం లేదు. కాబట్టి మంచి చేయండి. మీ పెద్దలను బాగా చూసుకోండి. ఫస్ట్ మీ అత్తామామలను, అమ్మా నాన్నలను వీలైతే వాళ్ళకు సేవ చేయండి టైం దొరికినప్పుడు. మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి మా పెద్దసారి అమ్మదాస్ సార్ కనిపించకపోతే రాలేదు, ఎందుకంటే సార్ రావడం ఈ రెండోసారి సార్ మనకు అప్పుడు అందరికీ మరొకసారి మీ అందరికీ శుభాశిస్సులు. మీ పిల్లలు ఇక్కడ సమ్మేళనం జరగడానికి చేసుకున్నాడు. తర్వాత ఓళ్ళు చూసినా ఇక్కడ ఉపాధ్యాయులు మన జయదేవ్ సార్ అంటే అబ్బా అంటుండ్రి. అటువంటి అబ్బా అనకుండా మంచి నడవడికలో మేము అందరం కలిసి మా సారు ఆధ్వర్యంలో పాఠశాలను నంబర్ 8గా తీసుకొచ్చినాం ఇక్కడ ఉన్న దాంట్లో. అప్పుడు మా నరేంద్రమూర్తి అనుకుంటేవి, ఆ అన్నకు పెద్ద సారు, ఈయనకు చిన్న సారు. నాకు పెద్ద నరేంద్రమూర్తి ఆ సారు ఈయన తెలియకుండా, పెద్ద సారు చిన్న సార్ అంటేనే తెలుస్తుండే అప్పుడు. అయితే ఆ టైంలో మేము ఇక్కడ ఉదయం ఈ పాఠశాలకు రావడమే మా పని. మేము ఏం చేయాలన్నది కార్యకర్త అంతా అనిపించేది రాజగూడ సారే. పొద్దున్న నుంచి పొద్దున్న 9:30 వస్తే రాత్రి 8:30 దాకా మళ్ళీ పోతుండే, మళ్ళీ ఈయన కూర్చుంటుండే. మాకేం లేకుండే. సార్ వచ్చిన తర్వాత మంచి ప్లాన్లు వేసి ఈవినింగ్ క్లాసులు నడిపించి పిల్లల్ని ఎట్లా ఉండాలో అట్లా ఉంచినటువంటి సారు జగదేవ్ సారు. కానీ మెయిన్ మా రాజగూడ సారే. సారు పెద్ద సారే మమ్మల్ని నడిపించింది. మంచిది చెడ్డది ఊరులతోటి అప్పుడు ఆడ మస్తుంటుండ్రి, బొర్రాజే కూడా అంటుండ్రి, సాయిలు అంటుండ్రి. ఇట్లా అందరికీ మేము అందరినీ మంచిగా చేసుకొని అందరితోటి మంచిగా ఉండి ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన రవి అని ఇక వాళ్ళ పేర్లకు సరిదిలేగని కష్టపడి మమ్మల్ని అందరినీ ఒకదారి చేర్చినందుకు మీరందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా. మరియు ముఖ్యంగా ఇక్కడ
మీరు మిమ్మల్ని చూడగానే మాకెంతో ఆనందం అనిపించింది. పాత అని పోయినాయి ఏం లేదు, మాకుండే ఆస్తి ఒకటే, మా పిల్లలు ఎడన కనిపించింది. నమస్తే సార్, ఇగో నాకు గుర్తుపట్టిన అనగానే సగం ధైర్యం వస్తుంది. అరే మా పిల్లలు మంచిగా ఉన్నారు రాబోయే మంచి. కానీ అది మాకు కోరింది ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ ముఖ్యంగా శంకరగౌడ సార్ ఈయనే ఉంటుండే. శంకరగౌడ సార్ నేను మన ప్రసన్నాల అమ్మ అలా నాయనకు మాట్లాడిపిస్తుండే మా శంకరగౌడ సార్. ఇగో చిన్న ఈయన అంటే చెప్తుండే. మేమందరం శంకరగౌడ సార్ ఇంట్లోనే మాట్లాడుతూ ఉంటుంటే. కానీ మీరందరూ మర్చిపోకుండా మాకు విద్యార్థులలో మీరందరూ కూడా మంచిగా మా చెప్పిన మాటలు విని మీరు బాగుపడ్డారు. అది అదృష్టం. ముఖ్యంగా ఏంటంటే మీ పెద్దల్ని మీరు ఎట్లా చూసుకుంటారో మీ పిల్లల్ని మీరు అట్లా చూసుకుంటారు. ముఖ్యంగా అదే నేర్పాలి. మనం పిల్లలకి ఎట్లా గడుచుకుంటూ వాళ్ళు గడుచుకు తయారవుతారో మనకు చేస్తాం. కాబట్టి మనం పిల్లల్ని మంచి దారిలో ఉంచాలా. మన వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల దారిలో ఉంచి మనకు సేవా మార్గాలతో చేస్తారని మీరందరూ కూడా మర్చిపోకుండా మాకు చేసినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు 34 సంవత్సరాల తర్వాత ఈ పాఠశాలకు వచ్చి మీరు జ్ఞాపకాలను ఇక్కడ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మీ చదువు చెప్పిన ఉపాధ్యాయులకు సన్మానం చేస్తూ అదేవిధంగా మా పాఠశాలను గుర్తుంచుకొని ముఖ్యంగా మాకు ఇప్పుడు అత్యవసరంగా ఉండే ఆ స్టేజ్ నిర్మాణానికి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలంలో ఈ స్టేజ్లో ఈ సంవత్సరం దాదాపు 2 years నుంచి ఒక 5-6 ఆత్మీయ సమ్మేళనాలు జరిగింది. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకొని పాఠశాలకు హితోధికంగా ఏదో సాయం చేస్తున్నారు. సో మళ్ళీ మీరు ఎవ్రీ ఇయర్ ఒకసారి ఈ స్కూల్కి వచ్చి మళ్ళీ ఇలా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక ప్రధానోపాధ్యాయులు, నా తోటి రిటైర్డ్ ఉపాధ్యాయులు, తర్వాత ఈ పాఠశాల ఉపాధ్యాయులు, నా ప్రియమైనటువంటి విద్యార్థి యాక్చువల్గా చాలా గర్వించదగ్గ విషయం ఈరోజు. ఎందుకంటే నాకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. 97లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా నన్ను సన్మానించింది. ఆ రోజు ఈ గౌరవం దొరకలే. ఈరోజు సన్మానించి పాదాయి వందనం చేయాలంటే ఈ రోజుకి ఎవడి పుట్టినోడి వాటికే చేస్తారు. చాలా గొప్ప విషయము. మేము జీవితాంతం జ్ఞాపకం ఉంచుకునే విషయం. చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు. చాలా నచ్చింది. ఎందుకోసం అంటే మీరు అన్ని ఇచ్చేసేసి మీరందరూ 50, 34 + 15 ఉంటేనే ఎస్ఎస్ ఎగ్జామ్స్ రాస్తారు. మరి మీరందరూ 50 సంవత్సరాలు ఇంత అమ్మమ్మలైంది, తాతయ్యలైండ్రు, నానమ్మలైండ్రు, కొందరు అయినటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళప్పుడు పద్ధతి ఏముందంటే నా యొక్క ఉద్దేశంలో డిసిప్లిన్ అనేది ప్రధానమైంది. ఆ ఉద్దేశంతో ఫస్ట్ మార్నింగ్ ప్రేయర్తోనే మనకు డిసిప్లిన్ స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ప్రేయర్లు ఉండాలంట. ఆ ప్రేయర్లు ఉంటేనే తర్వాత ఎప్పటికైనా ఫస్ట్ పీరియడ్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పెడుతుంటాయి. టైం టేబుల్ నేనే చేస్తుంటే కనుక ముఖ్యమైన సబ్జెక్ట్స్ పెడుతుంటాయి. వాళ్ళు యాక్టివ్గా ఉంటారు పిల్లలు. ఆ రకంగా ఉంచి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి. మాకు ఇంకా వేరే అడమైన వ్యాపకాలు లేకుండే, వేరే బిజినెస్ లేకుండే, కేవలం స్కూలు, పిల్లలు వగైరా. మీకు జ్ఞాపకం ఉందో లేదో, 10వ తరగతికి నైపేట దగ్గర 15 రోజులు ఉండేవాడిని నేను. నా పిల్లలు బాగుండాలా, ఒకే ఒక దృక్పథం. తర్వాత ఇక్కడ ఏంటంటే మీ ఏజ్ వేరే, ముందుకు ఏజ్, అందుకోసం లేడీస్కి సెపరేట్, జెంట్స్కి సెపరేట్ చేసి కాపలాదారుగా ఉంటుంది. నేను అప్పుడు ఎప్పుడు ఫీల్ కాలేదు. నా పిల్లలు అని ఫీల్ అయ్యింది.
అందుకోసము ఆ జ్ఞాపకాలు ఇప్పుడు ఒక్కోసారి జ్ఞాపకం వస్తే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు అన్నారు చూడండి, ఒకసారి క్లాస్కు పోయి మళ్ళీ యథావిధి ఐఎమ్ రెడీ. ఇప్పటికీ మీకు ఆ సైన్స్ నాడు బోధించిన సైన్స్ నేను ఈ రోజు కూడా నోటికే చెప్పగలను. అయితే అక్కడ ఏం జరుగుతుంది అంటే నా దగ్గర ఏ రోజు బోధించింది ఆ రోజే మళ్ళీ మీ దగ్గర నుంచి రాబడుతుంది. అది నా యొక్క ధ్యేయం. ఎందుకంటే మనం చెప్పినటువంటిది మరి సఫలీకృతమైందా ఫెయిల్ అయిపోయిందా అనే ఉద్దేశంతో మళ్ళీ రాబడుతుంది. ఆ రకంగా నా పిల్లలు అనే కేవలం ఒకటే భావన ఉండే కనుక మీ చివరి దాకా ఎగ్జామ్స్ పరీక్షలు పాస్ అయిన పేరెంట్స్ వస్తుంది. ఒక్కొక్క పేరెంట్కి ఒక్కొక్కసారి వస్తుంది, మీరు వాళ్ళని డిస్టర్బ్ చేయకండి, మీరు పక్కకు ఉండాలి, వాళ్ళతో పక్కకు మాట్లాడేది ఎవరిని చేయకుండా కేవలం ఎగ్జామినేషన్ ఇదనే దానికోసము ఆ 15 రోజులు ఇంటికాడ అంటుంది. ఏ సార్లు ఉంది నీకు ఒక్కోడికే వచ్చిందా ఇది నాకు ఒక్కొక్కడికే. ఏ స్కూల్లో పోని సార్లు నువ్వు ఒక్కడే జీతం చేస్తున్నావు అంటుంది. తమ్ముడు దునియాలో ఏం జీతం నువ్వు ఒక్కడవే చేస్తున్నావు, నువ్వు ఒక్కడే ఆడ 15 రోజులు ఉండంటే మిగతా సార్లు అయితే ఎవరు ఉండలేరు కదా, మరి వేరే స్కూళ్ళల్లో కూడా ఉండలేరు కదా అని ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటారు. కానీ నా ధ్యేయం నాది, నా విద్యుక్త ధర్మాన్ని నేను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రకంగా చెప్తున్నాను. ఏదైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి మా విద్యార్థులందరూ మంచి దాంట్లో ఉన్నాడు. తర్వాత వాడు ఒకటి చెప్పిండు, నేను అప్పుడు చాలా దీనంగా ఉండేంటి, ఇప్పుడు చాలా బాగైంది. కష్టే ఫలే, కష్టం పడ్డట్టు కనుక ఫలితం లభించింది. అందుకోసము మీరు కష్టపడ్డారు కనుక మీరు ఇదైంది. మీరు ఒక డిసిప్లిన్గా ఇప్పుడు మీ పిల్లలు అయిపోయింది, మీ మనవరాలని డిసిప్లిన్లో పెట్టండి. డిసిప్లిన్ అంటే వాడు అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చి డిసిప్లిన్ కాదు. ఫోన్ ఇచ్చేసి అందులో బొమ్మ వస్తుంది తినరా, ఇది లేకపోతే నేను పెట్టాను కాదు. ఫోన్ సాంప్రదాయాన్ని ఆపేసి మంచి మాటలు చెప్పే వాళ్ళకు పిల్లల్ని. ఎందుకోసం అంటే మరియా మాంటిసోరీ ఎడ్యుకేషన్ విధానంలో ఒకటి ఏముందంటే ప్రైమరీ స్కూల్. ఇప్పుడు 2 అంగన్వాడీ టీచర్లు అన్నారు, ఆ తల్లులకు నా ధన్యవాదాలు. వాళ్ళు చాలా చిన్నబుచ్చుకున్నారు. అంగన్వాడీ టీచర్ అనేది తల్లితో సమానం అక్కడ. ఎందుకోసమంటే వాళ్ళకు బోధించడమే కాదు, భోజనం కూడా పెడుతుంది. భోజనం పెట్టి ఆ పిల్లలు చిన్నపిల్లలు ఇంటికి పోయిన తర్వాత మా టీచర్ నాకు గుడ్డు పెట్టింది అని అంటారు. పిల్లలు జడ్జెస్, జరిగింది తప్పు చెప్పకుండా వాస్తవాన్ని ఇంటి దగ్గర చెప్పేస్తారు. ఇప్పుడు ఒక టీచర్ ఎటువంటి వాడు అని అంటే వేరే వాళ్ళను అడగాల్సిన అవసరం లేదు, పిల్లలే జడ్జెస్. వాళ్ళు పోయింటే పేరెంట్కి చెప్తా సార్ మంచోడు ఈ సార్ మంచోడు కాదు, ఓపెన్గా చెప్తారు. అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటుంది పిల్లలకు, ఆ నమ్మకం. ఆ దాంతోనే ఈ టీచర్ మాకు మంచోడు అనేది రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు ఇది కల్పిస్తారు. మాకు దొరికింది అదే గొప్ప. నేను ఒకసారి స్కూటర్ మీద వస్తున్నా, ఒక ఎస్ఐ టక్కన నన్ను ఆఫీస్ సెల్యూట్ కొట్టిండు. నేను పరేషాన్ దిగి నాకేంటి సెల్యూట్ ఏమన్నా చేస్తారా ఇంకేమన్నా చేస్తారా అనేది. సార్ నేను మీ దగ్గర చదువుకున్నా డిగ్రీ, నేను కాలేజీలో కూడా బిఏ ఓపెన్ చెప్తాను చదువుకున్నా సార్, మీ దగ్గర చదువుకున్న డిగ్రీతోనే నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. ఎంత గర్వపడ్డా అంటే చాలా గొప్పతనం. ఈ ఆస్తులన్నిటికంటే అది పెద్ద ఆస్తి. గౌరవించడం అనేది చాలా పెద్ద ఆస్తి. ఇప్పుడున్నటువంటి అన్ని షోయి పైనే అంటారు, అన్ని యాక్షన్ డ్రామా సీన్లు ఉన్నాయి, హృదయపూర్వకంగా లేదు. ఈరోజు జరిగినటువంటిది మాత్రం హృదయపూర్వకంగా జరిగింది. ఇక్కడ చేసినటువంటి సన్మానం హృదయపూర్వకంగా చేసింది, చాలా గొప్ప విషయం. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన, హైదరాబాద్లో రవీంద్ర భారతిలో చంద్రబాబు నాయుడు ఆయన ఏంటిది ఎప్పుడు ముగించాలని చేసిండు, ఓ శాలువ కప్పిండు, ఆయన నగడు ఇంకొన్ని నగదు. అయితే అది పెద్ద ఇది అనిపించలేదు, ఏదో చెప్పుకుంటానికే గొప్పతనం. కానీ ఇటువంటి సన్మానం చాలా గొప్పది. ఎందుకోసం అంటే ఇది హృదయపూర్వకంగా చేసిన సన్మానం. తర్వాత ఇప్పుడు ఒక చర్చ వచ్చింది, ఆడపిల్లలు అన్నటువంటి తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు అని. ఎందుకంటే ఎగ్జాంపుల్తో సహా చెప్తా. ఒక తల్లిదండ్రి కొడుకింటికి పోతే ఆ డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటాడు. ఎందుకు? కోడలు వెంబడ వంట రూమ్లో పోడు. అదే కూతురు దగ్గరికి పోతే బిడ్డెంబడి వంట రూమ్లోకి పోతాడు, ఏమండినావు అమ్మ అని మూత తీసి చూస్తాడు. కోడల దగ్గర చూస్తాడా?
మరి ఎవరు అదృష్టవంతులు? వెరీ గుడ్. అది అందుకోసము డోంట్ ఫీల్, మీరు ఫీల్ కాకండి సార్. కొడుకులో ఫీల్ అవుతారు మళ్ళీ. కొడుకులు అనేది దానికి ఏంటంటే వాళ్ళ అదృష్టం వాళ్ళకేంటిది. అరే నాకు ఇప్పుడు పాతకాలం కొడుకులు ఎందుకు వాళ్ళు చెప్తుండ్రి. ఇప్పుడు నర్సయ్య సార్కు వాళ్ళ తండ్రికి మొత్తం 5. అరే నా కొడుకులు నాకు 5 రా, ఒక్కోడు అగ్గిపడతాడు, 4 మోస్తాడు అని అంటాడు. ఓడి ఏం మోస్తాడు, ఎవడు ఎట్టిపోతాడో దేవుడికి ఎరుగు. ఇదంతా కొడుకులు కూడా ప్రయోజకులు వెళ్తే అదృష్టవంతులు. ప్రయోజకులు వెళ్ళి ఆయన ఎంత చేసినా కానీ మనకు ఎప్పుడు ఎట్లుంటుందంటే మీకు మీ పిల్లల మీద ప్రేమ ఉంటుంది, వాళ్ళకు వాళ్ళ పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ఇదంతే. ఇప్పుడు మనం ఏజ్ అయిపోయినా కానీ మీరు 50 సంవత్సరాలు అమ్మమ్మలు నానమ్మలు అయినరు, మీకు మీ పిల్లవాడి పేరు ఇప్పటికీ మీ పిల్లవాడి కొడుకు మీద ప్రేమ ఉంటుంది. అయ్యో నా కొడుకు దీనిలే అంటే కోడలు ఏమంటుంది, కొడుకు దీనిలే అంటుండు, మనమడి దీనిలే అన్న అది అని అనలే. నా కొడుకు అంటే దీనికి నచ్చది, అత్త మీద ఒకటి వేస్తుంది. జరుగుతాయి సమాజంలో ఉన్నటువంటి తీరు. అందుకోసం ఏమైపోతా అంటే కొడుకు తండ్రి ఉన్నటువంటి రిజర్వ్గా ఉంటారు, కూతురు తండ్రి క్లోజ్గా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. తల్లి కూతురు ఏం చేస్తే బలవంతంగా తండ్రికి తినకపోతే తినిపిస్తుంది, కొడుకు తినిపించరు. అయితే ఫీల్ కాదు అంటే ఏది ఉన్నా కానీ కొడుకైనా బిడ్డ అయినా ఇద్దరు సమానమే. కొడుకు వల్ల ఖ్యాతి వస్తుంది, బిడ్డ వల్ల ప్రేమ లభిస్తుంది. అది మనకు 2 కావాలి. కాకపోతే ఫీల్ కావాల్సిన అవసరం మాత్రం లేదు. నేను మా శంకర్ గారిని అంటుంటా, ఆల్ ఇండియా అదృష్టవంతుడవయ్యా నువ్వు అని. ఎందుకోసం అంటే ఏకైక కూతురు, అదే 2 ముగ్గురు అంటే దానికి ఇచ్చిన నాకు పెట్టలేదు. పెట్టాలా తప్పనిసరి. వాళ్ళు ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా సమానంగా పెట్టాలా. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి తీర్పు. అందుకోసం ఇప్పుడు మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల భవిష్యత్తు ఇప్పుడు మీది అయిపోయింది. మీ పిల్లలకు కూడా అందరు పెరిగిపోయింది కనుక అయిపోయింది. మీ మనమరాళ్ళకు ఒక మంచి టీచర్గా మీరు పనిచేయండి. మీ సేవలు వాళ్ళకు టీచర్గా ఉండి వాళ్ళ భవిష్యత్తును మంచిగా పెంచండి. వాళ్ళ భవిష్యత్తును పెంచేస్తే మనమరాళ్ళు వాళ్ళు మర్చిపోరు. నన్ను ఒక ఇన్సిడెంట్ చూసిన, ఒక ఆయన చనిపోయిన తర్వాత మనమరాళ్ళు ఏమని ఏడుస్తుందంటే, తాత నువ్వు పోయినా మాకు పైసలు ఓడిస్తాడు, నువ్వు పోయినా మాకు పైసలు ఓడిస్తాడు, తాత నువ్వు. నేను పరేషాన్ అయినా. అంటే వాళ్ళకు జ్ఞాపకం ఉంటుంది, మా తాత వల్ల మాకు లాభం ఉన్నది. పిల్లలు కూడా ఎప్పుడేం చేస్తారు, ప్రేమ చేసేటోళ్ళ దగ్గరికి వాళ్ళు రాంగని దగ్గరికి పోతారు, కొట్టేవాడి దగ్గరికి పోతారా పోరు. అట్లా అందుకోసం మన మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూడండి. అంటే మాకు ఇంత కోపం నాకు మా పిల్లల కంటే నా పిల్లలే ఉన్నారు, ఇప్పుడు నాకు పిల్లలు లేరు కదంటే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని కూడా చూసుకొని ప్లస్ ఇవన్నీ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సమాజంలో ఒక గొప్ప వ్యక్తులు, సమాజాన్ని ఉద్ధరిస్తున్నటువంటి వాళ్ళు. ఎందుకోసం అంటే దాంట్లో భాగంగానే మీరు ఇక్కడ ఒక సేవ చేసిండ్రు. ఏది? స్టేజ్ నిర్మాణం. ఇటువంటి మహోపకార్యాలు, గొప్ప కార్యాలు మనం చనిపోయినా బతుకున్నట్టు లెక్క అది. ఎందుకంటే ఆడ పేరు చిరస్థాయిగా నిలబడి ఉంటుంది. ఆ డయాస్ మీద దేని మీద రాసింది ఉంటుంది. అరే ఈ లోపు రానంటారు. అంటే ఆ బ్యాచ్ స్టూడెంట్స్ మిగతా తిన్నది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రావు, ఆడ రాయే. అది మాత్రం జ్ఞాపకం ఉంటుంది. వచ్చినోడు వీళ్ళకి ఏంటంటే వాళ్ళకేంటి వచ్చినటువంటి నెక్స్ట్ బ్యాచ్కు ఇప్పుడే ఇంగ్లీష్ సార్ చాలా చక్కగా చెప్పిండు. ఆయన నాకు బాగా నచ్చింది. నా హయాంలో ఇటువంటి టీచర్ ఎందుకు లేరు అనిపించింది. ఆయన ఏమన్నాడు, నా పిల్లలు అందరినీ నేను ఇంగ్లీష్లో మంచి తర్ఫీదు ఇచ్చి చక్కటి ఇంగ్లీష్ నేర్పిస్తాను అన్నాడు. ఈ రోజులలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు కానీ మిగతా ఎంప్లాయ్మెంట్కి కానీ ఇంగ్లీష్ చాలా ప్రధానమైనటువంటిది. అందుకోసము అటువంటి టీచర్ ఉంటే ఆయన ద్వారా అయినటువంటి శిష్యులు జ్ఞాపకం ఉంచుకుంటారు. ఫలానా టీచర్ ద్వారా మేము ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాము, మేమందరం ఈరోజు జాబ్కు ఇది ఆయన భిక్షని అని యాద్ చేస్తున్నాం. అందుకోసము ఆయన చాలా గొప్ప మాటలు అన్నాడు. ఆయన చేతల్లో చూస్తే ఆయన ధన్యవాదాలు, నా థ్యాంక్స్. ఎందుకోసం అంటే నేను ఇవన్నీ చూశాను.
ఇవన్నీ రకరకాల సమాజాన్ని చూశాను, అన్నీ చూశాను. ఇప్పుడు ఇలా ఏమనుకోకపోతే గంగవాణి గురించి కూడా ఒకటి చెప్తాను. అప్పుడు నేను ఈడు ఉన్నప్పుడు ప్రసన్న స్కూల్లో ఉన్నప్పుడు గంగవాణి ఎప్పుడు స్కూల్కు రాలేదు. గంగవాణిని చూసి అందరూ భయపడుతున్నారు, మాట్లాడకపోతుంది. ఆయనతోనే మాట్లాడుతున్నారు. ఏమన్నా ఇది ఉన్నా కానీ ఆయనతోనే మాట్లాడుతుంది. మాట్లాడకపోతుంది. అబ్బో మీ ఏదో ఆడపులి అంటుంది. ఇప్పటికి కూడా అంటాడ. అయితే ఇప్పుడు చెప్పిందా మాకైతే నేను ఏం చేస్తుంటే అంటే పేరెంట్స్తో సహా వాళ్ళని దగ్గర తీసేవాడు. వారం రాజేశ్వరి ఎప్పుడు మాతోనే కలిసి ఉండేవాడు. సర్పంచ్ చేసి పోయినటువంటి దామోదరు వాడు కూడా కలిసి ఉండేవాడు. వాళ్ళని పిలుస్తుంటే వాళ్ళతో ఇక్కడ కూర్చుంటే ఆ పాపం మేము కూర్చుంటే సావా మిర్చి తయారు సావా అంటుండే అడికెళ్ళి లారీ అనగానే తెచ్చి ఇక మిర్చి తిన్నాక అయితే ఉండాలి, ఛాయ్ తాగిన దాకా ఉండాలి. అట్లా 5:30-6 గంటల దాకా ఇక్కడ ఉండేవాళ్ళు. ఈరోజు అటువంటి పరిస్థితి చేస్తే ఏ పిల్లల్ని కూడా మనము మధ్యలో మానిష్టం అటువంటి తయారు చేయొచ్చు. బురదలో ఏదైనట్టు అటువంటి వాడిని కూడా మంచి తయారు చేయొచ్చు. అందుకోసము మీరందరూ మీ పిల్లల భవిష్యత్తు కోసం చాలా చక్కగా ఉండేది చేయాలా. మరి ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ ఇంతకుముందు అయినటువంటి బ్యాచ్ అప్పుడు అరే రవి ఆ రామారావు గారు అరే మేం చేసుకోవాలా రామారావు ఫస్ట్ మేం చేసుకోవాలని అన్నాడు. అయితే ఆడన్నాడు కానీ ముందట అన్నాడు, వాడు వెనక అయిపోయినట్టున్నాడు. చాలా మంచి పని చేసినాడు. మీదైతే నాకైతే నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నా. చాలా నచ్చింది. ఇంత ఇటువంటిది డబ్బులు ఇచ్చినా కానీ ఓడి చేసుకోలేదు. అట్లా అందుకోసము మీరు ఇంత శ్రమపడి ఈ ఎండలో మళ్ళీ ఇంకొకటి ముఖ్యంగా 10 నిమిషాల దాకా 2 అవుతుంది, ఆకలి అవుతుంది అందరికీ. మరి ఎవ్వరు ఏమంటలేరు ఆకలి అవుతుంది. అసలు మొదలు లోపల తిండి ఉంటేనే కదా నీ చేసేది. 30 సంవత్సరాలకు దొరికినాయి కదా సార్ ఆత్మీయ మాటలు. అరే మీరు జీర్ణక్రియ మర్చిపోయినరా? సంయోగ క్రియ అయితేనేమి జీర్ణక్రియ చెప్పగానే ఏం చేస్తుంటే మనము కప్పని తెచ్చి కదా అది అప్పుడు దేదానికి పెద్ద కప్పని పట్టుకొని తేడానికి 3-4 పోతుంది. ఒక కప్పని తీసుకొచ్చి తీరా పెట్టేస్తే నేను ఒక చేతిలో కప్పని పడుతుంది. సార్ కప్పని పట్టాను. అది పట్టని బట్టి ఇంకేంటి రా అట్లా దాన్ని చేసి ఆ డైజెస్టివ్ సిస్టమ్ వాళ్ళకి చూపిస్తుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ రోజు టీవీలో అన్ని బోధించేది వచ్చింది. మనం చెప్పిన దానికంటే మనం ఈ టీవీ ఇటువంటి చూసిన దాంట్లో అవి పర్మనెంట్గా ఉంటాయి, జ్ఞాపకం మన మైండ్లో కూర్చుండిపోతాయి. కంప్యూటర్లో కొడితే బ్రెయిన్ ఎట్లయితే కూర్చుంటాయి ఆ రకంగా కూర్చుండిపోతాయి. ఒక చక్కటి ఉపాధ్యాయుడు చెప్పింది కూడా స్టూడెంట్స్కు మైండ్లో వాడు చచ్చేంత వరకు. అందుకోసము మీరందరూ చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. మరి మీరు ఇంత టైం మాకు ఇచ్చినందుకు. అయితే ఇందులో ఏంటంటే ప్రసన్న లేదు కనుక గంగమ్మకి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకోసం అంటే ఆమెలో దాగి ఉన్నటువంటి ఒకటి చెప్పింది, ఉపాధ్యాయుడు వెన్నెముక అన్నది. వెన్నెముక అది స్వతంత్ర నాడీ మండలం వెన్నెముక. అది పనిచేస్తేనే మిగతా ఆర్గన్స్ అన్ని పనిచేస్తాయి. కేంద్ర నాడీ మండలం మెదడు ఆదేశిస్తే మిగతా ఆర్గాన్ని పనిచేస్తాయి. ఇది స్వయంగా స్వతంత్ర నాడీ మండలం వెన్నుపూసనే కనుక దీంతో ఇవి కొన్ని మనకు గుర్తు లేకుండా మెదడుకు తెలియకుండా పనిచేస్తాయి. ఆమె వెన్నెముక అని చెప్పింది అంటే ఆమె లోపల బాగానే దాగి ఉన్నాయి. గంగమ్మని అమర్దాకా ఇంకో మాట చెప్తా, మీరు ఏమనుకోలేదు. ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు దండం పెట్టారు. ఎవరో మీరు ఒక పాదావి వందనం నుంచి 10 స్కూళ్ళ విలేజ్ నుంచి వచ్చి చదివిన ఈ హై స్కూలు వీళ్ళు ఉపాధ్యాయులు కాబట్టి వీళ్ళను సన్మానం చేసి ఇంత ప్రేమతోని మీరు అచీవ్ చేసినందుకు నాకు సంతోషమే. ఇదే విధంగా ఎప్పుడు రండి, అందరూ కలుసుకోండి, గురువులను ఉపాధ్యాయులను సన్మానించండి, గౌరవించండి. మీకు సంతోషము, వాళ్ళకు కూడా సంతోషం. ఇంకోటి ఏంటంటే మీరు ఎక్కడ నుండి సార్ నమస్తే అంటే
మీరు నా స్టూడెంటే సంతోషపడతారు. కానీ తల్లిదండ్రులు వాడు ఏదో జాబ్ చేస్తున్నాడు, పెద్ద జాబ్, కానీ మాకేమన్నా ఇస్తున్నాడా, ఏమి ఇవ్వలేదు అంటారు. కానీ గురువులు మాత్రం ఆ ప్రసక్తి రాదు వాళ్ళ దగ్గర. వీడు ఎంత జాబ్ చేసినా సార్ నమస్తే అంటే అందుకే సంతోషపడతారు. మీరు సంపాదించిన దాంట్లో వాటవుతారు. కాబట్టి గురువుగారు దేవుడు తరగని ధనం అంటే ఎంత ఇస్తుంటే అంతంత అభివృద్ధి అవుతుంది. నాలెడ్జ్ మనం చెప్పినా కొద్దీ నాలెడ్జ్ డెవలప్ అవుతుంది, డౌన్ కాదు. మిగతా దాంట్లో తరిగిపోతుంది, కానీ ఇంట్లో పెరిగిపోతుంది. మా పిల్లల తరఫున నేను కూడా 60 సంవత్సరాలు ఊరు ఆడపడుచు ఏకైక సారు ఆడపులి అన్నారు కదా, కరెక్టే. మా నాన్న గన్ను నేను బయటకు వెళ్తున్న ఆ ఊరు తిరిగి మా ఒక సెక్యూరిటీ గవర్నమెంట్ ఉంటుంది, ఒక చిన్నగా పెద్దగా అన్ని విధాల ఒక మౌతుల వాళ్ళలాగానే పెంచుకుంటారు, ధైర్యపడదు. మా పిల్లలు కూడా చాలా ప్రేమతోనే పెంచుకుంటారు. మీరందరూ కూడా మా పిల్లలతో సమానంగా రండి, కలవండి. ఎక్కడెక్కడలో ఇక్కడ వచ్చిన నేను ఎంఏ రిటైర్ అయినా తెలుసు అందరికీ ఉన్నటువంటి వాళ్ళ. ఎనీ హ్యావ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్. చేస్తున్నామనే పదం చెప్పలే వాళ్ళు ఎందుకు ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను, కానీ అది తప్పు. ఇన్సల్ట్ కావద్దు. ఫస్ట్ వ్యవసాయదారుడే ప్రధానం. వాళ్ళు ఇస్తేనే మనకు 4 ఏళ్ళు లోపడిపోతుంది, లేకపోతే అంతే సంగతి. థ్యాంక్స్ వన్స్ అగైన్. వహిస్తాడు తన బాధ్యత లేని మనం ఇంత ఎదగం కూడా. అవునా? నెక్స్ట్ పితృదేవోభవ, ఆ తర్వాతే గురువు దగ్గర పోతాం విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి. అవునా కాదా? ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ. ఎవరు వచ్చినా మనము ఆహ్వానిస్తుంటాము, అన్ని చేస్తుంటాము. అతిథి దేవోభవ. చివరిగా నేను పిల్లలకు చెప్తాను, భోజనం పెట్టేటప్పుడు మాతృదేవోభవ పితృదేవోభవ అదే నేర్పిస్తాను. చివరిగా అన్నదాత సుఖీభవ. ఇవన్నీ ఉంటే, అన్నం ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. మనం ఇవి జరుపుకున్నామంటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అన్నం తినే ఆ ప్రోటీన్స్ విటమిన్స్ అంతా అన్నదాతే ఇస్తాడు. కాబట్టి అన్నదాత సుఖీభవ. రైతులు ఎవరు ఫీల్ కావద్దు, కానీ మీరే గ్రేట్. జై జవాన్ జై కిసాన్. అరే గుడ్. ఉపాధ్యాయుడు అమర్నాథ్ గారికి, నరేందర్ సార్ గారికి, దస్తగిరి ఉపాధ్యాయ బృందానికి, మరియు ప్రసన్న వాళ్ళ తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిపోకుండా ఏదో వచ్చినాము, గ్యాదర్ అయినాము, సార్లను సన్మానించినాము, వెళ్ళిపోతున్నాం అనేది కాకుండా ఈ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంను పేరు మార్చబోతున్నాం. 1991 స్టూడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్. 1991 స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది మనందరినీ కూడా కలిపి ఉంచుతుంది. మన ఇళ్లలో కానీ జరిగే అన్ని రకాల కార్యక్రమాలకు, అది సుఖమైన, సంతోషమైన, కష్టమైన, నష్టమైన, బాధ అయినా పంచుకోవడానికి మనం అందరం కూడా రెడీగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాం. మే 4, 2025 సంవత్సరం రోజున స్థానిక గుండారంలో చదివిన 1991 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో ఆ కాలం నాటి గురువులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. అందరు విద్యార్థులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ థ్యాంక్ చెప్పడం జరిగింది. 1991 ఆత్మీయ సమ్మేళనం 1991 ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాము. అప్పటి జ్ఞాపకాలన్నీ కూడా మా స్కూల్లో చూస్తూ, అప్పటి జ్ఞాపకాలన్నీ కూడా ఎంతో సంతోషంగా మా గురువులందరితో మేము పంచుకోవడం జరిగింది. మా స్నేహితులందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం.
చాలా బాగా జరుపుకున్నాం. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రావాలి, మళ్ళీ కూడా ఇలా జరుపుకోవాలనేది మా యొక్క కోరుకుంటున్నాము. అందరం కూడా ఇప్పటి నుండి చాలా చక్కగా కలిసిమెలిసి అన్ని ఎవరు పెళ్ళిళ్ళైనా ఏవైనా వీలైతే తప్పకుండా వస్తాము. అందరూ చెప్పండి, ఓకేనా? పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళనం కార్యక్రమానికి వచ్చినందుకు పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు నా తోటి విద్యార్థులు అందరూ కలిసి 1991 SSC బ్యాచ్ వాళ్ళందరూ గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా పూర్వ విద్యార్థులు అనేకులు సుదూర ప్రాంతాల నుంచి వారి జాబ్స్ల నుండి వారి డ్యూటీల నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు జెడ్పీఎస్ఎస్ గుండారం అనేక 1991లో అనేకులు మంచి స్థితిలో ఉండి ఉత్తీర్ణులై ఈ పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం జరిగింది. ఇటు కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసిన మరి ముఖ్యులుగా ఉండి ప్రోగ్రాం అంతటిలో వ్యయప్రయాసాలలో ముందుగా మేము ప్రపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే స్థానికుడు వారం రవి గారు, ఎందుకంటే ఇక్కడ స్థానికుడు అందరితోని లేడీస్తోని కానీ జెంట్స్తోని కానీ అన్ని కార్యక్రమాల ముందుండి పార్టిసిపేట్ విషయంలో ఆర్గనైజింగ్ విషయంలో స్టేజ్ నిర్మాణ విషయంలో ఇంకా ఆర్థిక సహాయం అందరికీ ప్రోత్సాహకరంగా ముందుండి తోటి బృందం ఇంకా అనేకులు గంగప్రసాద్ ఇంకా జ్ఞానేశ్వరి ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు, అందరి పేర్లు ఖానాపూర్ వాళ్ళు, గుండారం వాళ్ళు అనేక విద్యార్థులు సహకారాలుగా ఉంటూ ఇట్టి కార్యక్రమం విజయ ప్రసన్న మరి ఆమె యుఎస్లో ఉంటూ కూడా ఇక్కడ ప్రోగ్రామ్ మనకు కావాల్సినంత ఫండ్ అధిక మొత్తంలో ఆమె చెల్లించడం జరిగింది. ఆమెనే మొత్తం చెల్లిస్తాన్న కూడా కాంట్రిబ్యూషన్గా విద్యార్థుల కొంత అన్న సహకారం ఉండాలని ఆమె ఇస్తాన్న కూడా కొంత ఆపు చేసి కొంత మన విద్యార్థుల సహకార ఫండ్తో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి విద్యార్థులకు మరియు మీ అందరికీ మీ K6 బృందానికి కూడా మా యొక్క విశేష ధన్యవాదాలు ఇస్తూ ఇటు కార్యక్రమం ఇంత లైవ్ టెలికాస్ట్ చేసి అందరికీ ఆదర్శప్రదంగా ఇట్లాంటి విద్యార్థుల మనోభావాలను తెలియజేస్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాము.